నమస్తే విటివి ఛానల్కు స్వాగతం. మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఎందరో జీవితాలకి తోడు నీడ కల్పించి వారి జీవిత చర్మాంకంలో కొత్త వెలుగులు సృష్టించి కొత్త బంగారు లోకాన్ని సృష్టించి ఎందరికో తోడు నీడ కల్పించినటువంటి రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మనం సహజీవనం గురించి అలాగే 50 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సంతోషి. అసలు సహజీవనం అంటే ఏమిటి మీ దృష్టిలో? దీని గురించి చెప్పండి ముందు. సహజీవనం అంటే జీవించడం. సహ అంటే కలిసి కలిసి జీవించటం అంతే. మ్యారేజ్లో ఏంటంటే తాళిబొట్టు ఇవన్నీ ఉంటాయి, శాస్త్రోక్తంగా మంత్రాలతో చేసుకుంటారు. సహజీవనం అంటే ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరు కలుస్తారు. దానికి వేరే పెళ్ళి మంత్రాలు తాళిబొట్టు ఏమి ఉండవు. ఇద్దరం కలిసి ఉందాము అని కలిసి జీవిస్తారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. అన్ని విధాలా భార్యగానే ఉంటుంది. కాకపోతే దానికి దీనికి తేడా ఏంటంటే లీగల్ రైట్ లేదు. సహజీవనంలో లీగల్ రైట్ లేదు. మ్యారేజ్లో అయితే లీగల్ రైట్ ఉంది. ఆమెకు ఒక హక్కులు ఉన్నాయి. ఇందులో కేవలం స్నేహితులుగా ఉండగలిగిన నాళ్ళు ఉంటారు. ఎప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చి మనం వద్దు అని డిసైడ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్లీగా షేక్ హ్యాండ్ ఇచ్చి విడిపోతారు. కోర్టు, లా, డైవర్స్ ఏమీ ఉండవు. సహజీవనానికి మ్యారేజ్కి తేడా అది. అందులో లీగల్ రైట్ ఉంటుంది, హక్కులు ఉంటాయి, కొన్ని హక్కులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. ఇందులో హక్కులు అవి ఏమి ఉండవు. ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్లీగా ఉండటం అంతే. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు అంతే ఫ్రెండ్లీగా విడిపోతారు. ఓకే. ప్రస్తుతమున్న సమాజంలో లివింగ్ రిలేషన్షిప్స్ చాలా చూస్తున్నాం. అంటే యంగర్ ఏజ్ రిలేషన్షిప్స్ చూస్తున్నాము. సో ఆఫ్టర్ 50+ తర్వాత సహజీవనం. మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అసలు ఎందుకు అట్లా? అది ఎలా వచ్చిందంటే అసలు ముందు పెళ్ళి అనేదానికి సోషల్ స్టిగ్మా వల్ల ఈ ఏజ్లో పెళ్ళి అంటే అసలు యాక్సెప్ట్ చెయ్యరు జనం. 60-70 ఏళ్ళు వచ్చిన మగవాడికి మనవరాల వయసు ఉన్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అంగీకరిస్తున్నారు, కానీ 50 ఏళ్ళు వచ్చిన ఆడదానికి పెళ్ళెందుకు అన్న భావన చాలామందిలో ఉంది. చాలామంది నన్ను ఇప్పటికీ ప్రశ్నిస్తారు కూడా, 50 ఏళ్ళు వచ్చి పెళ్ళి ఎందుకండి, మన వాళ్ళని ఎత్తి పెళ్ళి ఎందుకండి, అన్నీ ఉడిగిపోయి పెళ్ళి ఎందుకండి అంటారు. పెళ్ళి ఎందుకు అనేది పెళ్ళి కూడా కాదు, యాక్చువల్గా చెప్పాలంటే ఒక తోడు నేట, దాని పేరే అది. తోడు, మనిషికి ఒక మనిషి తోడు. శాశ్వతంగా ఆయనతో పాటు భార్యాభర్తలు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉంటారు? మధ్యలో పుట్టిన పిల్లలు ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోతారు, ఎవరి చోట్లకి వాళ్ళు వెళ్ళిపోతారు, చుట్టాలు ఎవరి బుళ్ళల్లో వాళ్ళు ఉంటారు. భార్యాభర్తలు మాత్రమే ఒక ఇంట్లో కలిసి ఉండగలుగుతారు. ఆ హక్కు కూడా వాళ్ళిద్దరికి మాత్రమే ఉంది. పిల్లల దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేకపోతే వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు, ఏదైనా వాళ్ళిద్దరే ఒకరికొకరు తోడుగా ఉంటారు. అది ఆ ఉద్దేశంతో పెట్టాము. అయితే పిల్లలు చాలామంది ఒప్పుకోరు కాబట్టి అంచేత ఈ లివింగ్ రిలేషన్లో ఎలాంటి చట్టపరమైన హక్కులు, ఆస్తి హక్కులు ఉండవు కాబట్టి పిల్లలు కొంతవరకు యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఆస్తిలో నష్టం ఏం లేదు కదా మనకు, ఆమె వచ్చి ఆయనకి సేవ చేసుకుంటానంటే మందేం పోయింది, ఆయన ఎలాగో మన దగ్గర రావట్లేదు, ఆయన ఒక్కడు ఉండే బదులు ఏదో ఒక తోడు ఉంటుంది కదా ఆయనకి అని పిల్లలు యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో పెట్టాం. అయితే 50 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు, యంగ్ జనరేషన్ కదా అంటారు. నా ఉద్దేశంలో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకే తోడు ఎక్కువ అవసరం. 25 ఏళ్ల వయసులో పెళ్ళిళ్ళల్లో లేదా పెళ్ళికి కాకుండా ఒంటరిగా ఉన్నా వాళ్ళకి చాలా కాలక్షేపాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, సినిమాలు ఉంటాయి, షికార్లు ఉంటాయి, ఫ్రెండ్స్ ఉంటారు, బయటికి వెళ్తారు, పార్టీలు అంటారు, ఇన్ని రకాల యావగేషన్స్ ఉన్నాయి వాళ్ళకి. కానీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సమాజం నుంచి మనుషులు కొంచెం కొంచెం దూరం అవుతూ ఉంటారు. అంటే ఈ ఏజ్లో వీళ్ళతో కలిసి మాట్లాడే వాళ్ళు ఉండరు. పిల్లలు అందరూ ఎవరి ఊళ్ళకి ఉద్యోగాలకి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళు బిజీ, అంచేత వీళ్ళని పలకరించే దిక్కు ఉండదు. ఈ ఏజ్లో ఎవరో ఒకరితో మాట్లాడుకోవాలనే కోరిక వీళ్ళకు ఉంటుంది. ఎవరితో మాట్లాడతారు? అంచేత వాళ్ళకంటూ ఒక తోడు ఉంటే ఏదో కష్ట సుఖం వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు. అన్నిటికీ మించి ఒకరి కష్ట సమయంలో ఒకరు ఆదుకుంటారు. అంటే ఆయనకి జ్వరం వచ్చిందనుకో ఆమె చూస్తుంది, ఆయనకి ఏదైనా అనారోగ్యం వచ్చి ఆవిడకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకో ఆయన దగ్గర ఉండే హాస్పిటల్కి తీసుకెళ్ళగలుగుతాడు. అంచేత ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకోవడానికి తోడు అనేది అవసరం. అయితే మ్యారేజ్ అనే దానికి పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు కాబట్టి చాలామంది లివింగ్ రిలేషన్ అనేది ప్రవేశపెట్టాం 50 ఏళ్ల వయసులో కూడా. ఎందుకంటే ఆ లివింగ్ రిలేషన్లో ఉండటం ద్వారా ఆస్తి హక్కులు ఏమి ఉండవు, కేవలం ఆయన తోడు కోసం ఆమె వస్తుంది. అట్లాగే ఆయన కూడా ఆయన లీగల్ ప్రాపర్టీ అలాంటిది ఇచ్చేది ఏమి ఉండదు. ఆయనకి ఇష్టమైతే ఏదైనా బహుమతిగా ఇవ్వడం తప్ప లీగల్ రైట్ ఆమెకి ఏమీ లేదు కాబట్టి ఫుడ్, షెల్టర్, మిగతా విషయాలు ఆయన చూసుకుంటాడు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో భార్యాభర్తల మాదిరిగానే
సహజీవనం చేస్తారు. ఓకే. దాన్ని మనం సహజీవనం అంటున్నాం. ఓకే. సో ప్రస్తుతం యంగర్ ఏజ్‌లో ఉన్న సహజీవనంకి అలాగే 50+ ఉన్న సహజీవనంకి మీరు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! అవును, సో ప్రస్తుతం ఉన్న రిలేషన్‌షిప్స్ అంటే సహజీవనం అనే అనొచ్చు, లేదంటే వివాహం అనుకోవచ్చు. మ్యారేజ్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. అవును. సో ఇవి పాడవడానికి గల కారణం ఏంటి? ప్రధాన కారణాలు ఏంటమ్మా అసలు? ఈగో క్లాషెస్ అమ్మ, ప్రధానంగా ఈగో క్లాషెస్. అంటే ఎవ్వరూ కూడా ఎవరి తప్పుని వాళ్ళు సరిదిద్దుకోరు, అసలు ఒప్పుకోరు. నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్. ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఈగో క్లాషెస్ ఎక్కువ. ఎవ్వరు ఎవరికి తగ్గరు. పూర్వకాలం ఎట్లా ఉండేదంటే సర్దుకుపోవాలి అనే ఒక నానుడు ఉండేది. కష్టమో సుఖమో సర్దుకుపోవాలి. భార్యాభర్తలు ఇద్దరిలో తేడా వస్తే సర్దుకుపోవాలి. అక్క చెల్లెళ్లలో కోపాలు వస్తే సర్దుకుపోవాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఇద్దరు సమానమే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక మెట్టు దిగితే నష్టం లేదు, సర్దుకుపోతేనే సంసారం అనే ఒక నానుడు ఉండేది. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు వచ్చేసాయి, చదువులు వచ్చేసాయి, సెల్ఫ్ ఎంపవర్డ్ అయిపోయారు. అందరూ ఉద్యోగాలు చేసి ఆడవాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు. నీ ఎక్కువేంటి నా తక్కువేంటి, ఇద్దరు సమానమే అన్న ధోరణి వచ్చేసిన తర్వాత సర్దుకోవడం అనే మాట అసలు కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది. సర్దుకోవడం అన్నది లేదు. నేనే ఎందుకు సర్దుకోవాలి, ఇవాళ సినిమాకి వెళ్ళాలి, నేనే ఎందుకు సర్దుకోవాలి రేపు వెళ్దామంటే అని ఆమెకు అనిపిస్తుంది. ఇవాళ నాకు ఏదో పని ఉంది, రేపు వెళ్ళొచ్చు కదా, కొంచెం తగ్గిన తర్వాత 4 రోజులు వెళ్ళొచ్చు కదా అని ఆయనకి అనిపిస్తుంది. నాకు వెళ్ళాలి అన్నప్పుడే వెళ్ళాలి, నువ్వు తీసుకెళ్తానన్నప్పుడు నాకు ఖాళీ ఉండద్దా, నా మనసు ఉండద్దా అంటే అది దాన్ని ఏమంటారంటే ఈగో క్లాషెస్ వచ్చేప్పటికి నేను ఎందుకు తగ్గాలి అన్న ధోరణి ఎక్కువైపోయింది జనాభాలో జనరల్గా. అందులో యంగ్ జనరేషన్లో అది ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఎవరంతటి వాళ్ళు అయిపోయారు. ఎవరి ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది. నేను నీకు తగ్గి బ్రతకాల్సిన అవసరం నాకేంటి అన్న క్వశ్చన్ వస్తుంది. పూర్వం ఏంటంటే చదువులు లేవు, ఆడవాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఇంట్లో ఉండడం మాత్రమే తెలుసు, ఇల్లు పిల్లలు ఈ రెండు తప్ప వేరే ప్రపంచంతో పని లేదు వాళ్ళకి. అంచేత వాళ్ళు అలా సర్దుకునేవాళ్ళు. సర్దుకోకపోతే వాళ్ళ జీవితం వెళ్ళదు. ఇక్కడ కాదని వెళ్తే పుట్టింటారు రానివ్వరు. చావో బతుకో నీ బతుకు అక్కడే, నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదంటారు. ఎక్కడికి వెళ్ళి బతుకుతుంది, బతకడానికి వేరే ఉద్యోగ అవకాశాలు లేవు కదా. అంచేత తగ్గి ఉండేవాళ్ళు, వాళ్ళే తగ్గాలి కాబట్టి. మేల్ డామినేషన్ ఎక్కువ ఉండేది సహజంగా ఆ రోజుల్లో. ఆ మేల్ డామినేషన్ భరిస్తూ అలాగే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చదువులు వచ్చిన తర్వాత ఇద్దరు ఈక్వల్ అన్న తర్వాత మాకు తగ్గాల్సిన అవసరం లేదు, మా బతుకు మేము బతకగలం. విడాకులు కూడా కోర్టులో కేసులు అందుకే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఈగో క్లాషెస్. కొంచెం కూడా తగ్గాల్సిన అవసరం లేదు, నేనే ఎందుకు తగ్గాలనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. ఎప్పుడైతే ఆ క్వశ్చన్ వచ్చిందో నాకు నీతో సరిపడదు, నేను వేరే వెళ్ళిపోతాను, బస్ వేరే వెళ్ళిపోతారు. ఇంకొక దురదృష్టం ఏంటంటే పెద్ద ఆప్షన్ లివ్ ఇన్ రిలేషన్. నీకు డైవర్స్ ఇచ్చేసాను, వేరే వాళ్ళతో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాను, తప్పులేదు కదా. అంచేత లివ్ ఇన్ రిలేషన్ అనే దానికి ఒక అవకాశం ఇచ్చింది ప్రభుత్వం, అదే కోర్టు కూడా. సో దాంతో 25 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళు కూడా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్నారు. ఇప్పుడు కోలివిన్ హాస్టల్స్ అన్ని వేసేసే, ఇదివరకు గర్ల్స్ హాస్టల్ అని బాయ్స్ హాస్టల్ అని వేరువేరుగా ఉండేవి. ఇప్పుడు కోలివిన్ హాస్టల్స్ కూడా వచ్చాయి, వాటిలోకి వెళ్ళిపోయి ఉంటారు. ఓకే. సో అంటే ప్రస్తుతం అంటే ఇంతకు ముందు మనం ఎక్కువ వినేటి వాళ్ళం కాదు. సో మహిళలు ఎక్కువగా అఫైర్స్ అంటే మ్యారేజ్ అయినా కూడా ఇవి ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకోసం అంటే ఇంతకు ముందు ఎక్కువ మగవాళ్ళకి అఫైర్స్ ఉండడం చూసాం కానీ, సో ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా ముందర వేశారు. సమానత్వం కదమ్మా అన్నింట్లోనూ, మేము సమానం అన్నప్పుడు ఇలాంటి విషయాల్లో కూడా మేము ఎందుకు తగ్గాలి, మేము సమానం. తర్వాత దురదృష్టమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా క్యారెక్టర్ అనేది ఒకటి ఉండాలి. అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో ఇలాంటి దిగజారుడు పనులు చేయకూడదు. అది ఒకప్పుడు దిగజారుడు పనులు అనేవారు ఇలాంటి వాటిని. మగవాళ్ళు చేసినా కూడా తప్పే, కానీ ఎదిరించలేరు కాబట్టి భరించి ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళే చేస్తున్నారు ఇలాంటి పనులు. వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ చాలా ఉంటున్నాయి. అందరూ నేను అంటలేదు, అట్లా చేసే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. అది భర్తకు తెలిసి గొడవ అయింది అనుకో, ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో, డైవర్స్ అంతే. ఓకే. 25-30 ఏళ్ళు వచ్చేప్పటికి ఎన్ని కేసులు, డైవర్స్ కేసులు వస్తున్నాయి. పెళ్ళైన 1-2 ఏళ్లకే ఎంతమంది డైవర్స్ తీసుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి చెప్పుకుంటే సిల్లీగా ఉంటాయి, పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు, చిన్న చిన్న విషయాలే ఉంటాయి. అయినా సరే ఈగో క్లాషెస్, నేను ఎందుకు తగ్గాలనే భావము. తర్వాత పెళ్ళి అంటే అది 2 కుటుంబాల కలయిక. ఒకప్పుడు నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీని. ఇప్పుడు పెళ్ళి అంటే కేవలం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మాత్రమే. వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరే నిర్ణయించుకుంటారు. పెద్దవాళ్ళే చెప్తే ఇష్టమైతే చేస్తారు, లేదంటే వీళ్ళే చేసుకుంటారు.
అంటే వాళ్ళ పరువు నిలబడాలంటే పెద్దవాళ్ళు ఓకే అనాలి అంతే. కాకపోతే వాళ్ళ పెళ్లి వాళ్ళు చేసేసుకుంటారు. ఓకే. అంచేత కుటుంబాల యొక్క మంచి చెడ్డలు, కుటుంబం, సాంప్రదాయం ఇలాంటివన్నీ ఎప్పుడో తొంగలో తొక్కేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వీళ్ళిద్దరు ఇష్టపడితే చేసుకుంటారు. అలాగే వద్దనుకుంటే విడాకులు ఇచ్చేసుకుని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతారు. ఓకే. సో ప్రస్తుతం మీరు తోడు నీడ కార్యక్రమం చేస్తున్నారు కదా. సో ఈ కార్యక్రమం వల్ల పిల్లల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? సో వాళ్ళు ఇప్పుడు ఎలా అంగీకరిస్తున్నారు? అంటే ఇప్పుడు మీరు ముందు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా పిల్లల్లో మార్పు వచ్చిందా? అంటే తల్లిదండ్రులకు కూడా ఒక తోడు ఉండాలి అని. చాలా వచ్చిందమ్మా. కొత్తలో ఏంటంటే ఈ సోషల్ స్టిగ్మా చాలా ఎక్కువ ఉండేది. మా పేరెంట్స్కి పెళ్ళెందుకు, ఇప్పుడు అవసరమా అన్న ధోరణిలో ఉండేవాళ్ళు పిల్లలు. మీరు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారంటే వాళ్ళని మా దగ్గరికి వచ్చేయమనండి అంటారు. ఒక రకం. సరే వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంటుంది. అంటే యంగ్ జనరేషన్ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు. మళ్ళీ వీళ్ళ ఒంటరితనం వెళ్ళదే కదా. వాళ్ళ పొద్దున్నుంచి సాయంత్రం దాకా వీళ్ళ ఇంట్లో వీళ్ళు ఒక్కరు ఉండాల్సిందే. అంచేత వీళ్ళు ఏంటంటే మా స్వేచ్ఛ, మా స్వతంత్రం వదులుకొని డిపెండెంట్గా మేము ఎందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో చాలామంది సీనియర్ సిటిజన్స్ విడిగానే ఉంటున్నారు. అందులో ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్సే కాకుండా సీనియర్ సిటిజన్ హోమ్స్ కూడా చాలా వచ్చేసాయి. కాస్త సంపన్నులు అయితే సీనియర్ సిటిజన్ హోమ్లో ఉంటారు. అంతేగాని వాళ్ళతో వెళ్ళి కలిసి ఉండి సర్దుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కూడా ఇష్టపట్టాల. ఇద్దరు 2 జనరేషన్స్ కలిసి ఉన్న తర్వాత ఎక్కడో అక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ సర్దుకోవడం అన్నది యంగ్ జనరేషన్లో లేదు, ఓల్డ్ జనరేషన్లో లేదు. అంచేత ఈ 2 జనరేషన్స్ ఒకే చోట ఉండి కొట్టుకు వచ్చే కంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు కలుస్తుంటే గొడవలు రావు కదా అనే ఉద్దేశంతో సీనియర్ సిటిజన్స్ కూడా వేరేనే ఉంటున్నారు. ఓకే. సో ప్రస్తుతం వృద్ధాప్యంలో పెళ్ళి అవసరమా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? పెళ్ళి అంటే అమ్మ తోడు అయితే అవసరం. పెళ్ళి అవునా కాదా అనేది తర్వాత సంగతి పక్కన పెడితే ఒక మనిషికి ఒక మనిషి తోడు అనేది ఒక ఫండమెంటల్ రూల్. ఈవెన్ పశుపక్షాదులు కూడా ఒకరు బతకలేరు, ఇంకొక తోడు చూసుకుంటాయి అవి. అంటే వాళ్ళు మనం ఒకటని కాదు, ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి, వ్యక్తి కాదు ప్రతి జీవికి తోడు అనేది అవసరం. ఆ తోడు అనేది మనుషులకు ఎలా వస్తుంది? ఎవరు వచ్చి ఉంటారా వాళ్ళ దగ్గర? కన్న పిల్లలు ఉద్యోగాలు వచ్చేసి వెళ్ళిపోయారు, బంధువులందరికీ ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. సో నీ దగ్గర నువ్వు ఒంటరి అయినప్పుడు నీకు తోడుగా ఎవరు నిలబడతారు? అదే ఒక పెళ్ళి అయితే కట్టుకున్న భార్య ఉంటుంది, లేదా భర్త ఉంటాడు, ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఉంటారు. పెళ్ళి అనే దాంట్లో ఉద్దేశం అది. అంచేత పెళ్ళి అని కాదు, తోడు కావాలి అంటాను నేను. ఆ తోడు అనేది పెళ్లి చేసుకో, లివ్ ఇన్ రిలేషన్లో ఉండు, తోడుతో నీ తోడుతో నువ్వు ఉండు, నీ మనుషులు అన్న వాళ్ళతో నీకుండు. మా మెంబర్ ఒక ఆయన 72 ఏళ్ళు ఆయనకి, ఆయన 66 ఏళ్ళ ఆవిడ పెళ్లి చేసుకుంది, కృష్ణకుమార్ అనుకుంటా ఆవిడ పేరు. ఆయన ఖమ్మంలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. చాలా చోట్ల చెప్పాను నేను ఇది. ఆయన ఏదో రూమ్లోంచి బయటకు వస్తూ డోర్ మ్యాట్ మీద కాలు పడి జర్రమని జారి పడిపోయారు 72 ఏళ్ల వయసులో. థైబోన్ ఫ్రాక్చర్ అయింది, ఆపరేషన్, 3 నెలలు బెడ్ రెస్ట్. ఆయనకి పెళ్ళి అయింది కాబట్టి ఈ భార్య ఆయన్ని చూసుకుంటుంది. ఇప్పుడు 3 నెలలు అయిందేమో, రాత్రి పగలు ఆమె చూసుకుంటుంది. లేకపోతే ఆయన ఎవరు చూస్తారు చెప్పండి? వెళ్ళి ప్రయాణం చేసే పరిస్థితిలో లేడు. ఒకవేళ ఏ ఫ్లైట్లోనో తీసుకెళ్ళినా, కొడుకింటికి వెళ్ళినా, కొడలు ఉద్యోగం చేస్తుంది, ఎవరు చూస్తారు? మహా అయితే ఒక బెడ్ అసిస్టెంట్ని పెడతారు, అంతే కదా. ఆమె ఇంటి మనిషి చేసినంత బాధ్యతగా వాళ్ళు ఉండరు కదా. వాళ్ళకంత సెంటిమెంట్స్ ఉండవు, వాళ్ళకంత బాధ్యత ఉండదు. ఏదో చేస్తారు, ఏదో పని చేస్తారు, ఏదో అలా కాలక్షేపం చేసేస్తారు అంతే. అదే ఇంటి మనిషి అయితే ఆయన మందులు మాకులు వేసుకున్నాడా లేదా, భోజనం చేశాడా లేదా, ఆయనకి ఆ కూర సహించిందా లేదా, సహించకపోతే రేపు ఏం కూర చేయాలని ఆయన అడిగే చేయాలి. ఇలాంటి ఎమోషనల్ రిలేషన్ ఒకటి ఉంటుంది భార్యాభర్తల మధ్యన. ఆ ఎమోషనల్ రిలేషన్స్ పెయిడ్ అసిస్టెంట్ దగ్గర ఉండవు. డబ్బుతో అది కొనుక్కోలేం మనం ఎమోషన్స్ అనేవి. అంచేత మనిషికి మనిషి తోడు అవసరం, అది పెళ్లి కానీ తోడు కానీ. సో అమ్మ, ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి మీరు తోడు నీడ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంతకుముందు సో పెళ్ళైన మహిళలు కానివ్వండి, పెళ్ళైన పురుషులు కానివ్వండి, సో ఎవరైతే పార్ట్నర్ పోవడమో, సో అప్పుడేం చేసేటి వాళ్ళు? సింగిల్గానే ఉండేటి వాళ్ళు కదా. మరి అప్పుడు ఏంటంటే అమ్మ, ఈ జాయింట్ అసలు ఇంకా చెప్పాలంటే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాతనే ఈ సమస్య వచ్చింది. ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్లో 2-3 జనరేషన్స్ కలిపి ఉండేవి, తండ్రి తాత పిల్లలు 2-3 జనరేషన్స్ కలిపి ఉండేవి. అందులో ఒకళ్ళు పార్ట్నర్ని పోగొట్టుకుంటే మిగతా వాళ్ళ భరోసా ఉండేది. అంటే నీకు మేము ఉన్నాము, పర్వాలేదు, కష్టమైన సుఖమైన మేము ఉంటాము, ఆయన మనసు బాగాలేకపోతే కాసేపు కూర్చొని మాట్లాడతారు, ఆయన భోజనానికి ఫుడ్కి షెల్టర్కి లోటు లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత
ఒంటరి వాళ్ళు అయిపోవడం మొదలెట్టారు. అంటే వీళ్ళు పిల్లల దగ్గరికి వెళ్ళరు, పిల్లలు ఉద్యోగాలు వదులుకొని వీళ్ళ దగ్గరికి రాలేరు, వీళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇంకో ప్రమాదం కూడా ఏంటంటే ఒంటరిగా ఉండడం వల్ల మానసికమైన రుగ్మత అంటే డిప్రెషన్ లాంటివే కాదు, అది రిస్క్ కూడా ఒక్కళ్ళు ఉండడం. బాత్రూంలో పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎంతమందో. ఒంటరిగా ఉన్న సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసి దొంగతనాలు దోపిడీలు చేసిన కేసులు ఎన్నో విన్నాం. సో ఒంటరిగా ఉండడం వల్ల ఈ రిస్క్ కూడా ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళకు ఒక తోడు ఉంటే వాళ్ళ తోడుతో వాళ్ళు ఉంటారు కదా అనేది నా ఉద్దేశం. ఓకే. సో అంటే ఇప్పుడు తోడు నీడ సంస్థ ఎలా ఉందమ్మా? ఆల్రెడీ 15 years అయింది కదా? అవునమ్మా, అప్పటితో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవాలి 15 సంవత్సరాల. ఎందుకంటే కొత్తలో ఈ సోషల్ స్టిగ్మా వల్ల చాలామంది ముందుకు రావడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ధైర్యంగా ఆడవాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అయినా ఇప్పటికీ రేషియో తక్కువే ఉంటుంది ఆడవాళ్ళది. మగవాళ్ళు 200 మంది వస్తే ఆడవాళ్ళు 100 మంది కూడా ఉండరు. అంటే 50% కూడా లేకుండా ఇంకా ఆ రేషియో తక్కువే ఉంది. ఇంకా స్త్రీలు ముందడుగు వేయాలి. ముందడుగు వేయలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మనసులో తోడు కావాలనే కోరికున్న పిల్లలకి చెప్పడానికి భయపడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినా ఒకవేళ పిల్లలు ఒప్పుకోరు. 90% పిల్లలు ఒప్పుకోరు. నీకు ఎందుకు ఈ వయసులో నీ పెళ్ళి అవసరమా, అన్నీ ఉడిగి నోరు మూసుకొని నుంచో పెట్టింది తిని కూర్చో అంటే టప్మని కూర్చుండిపోతారు. కానీ నాకు ఒక తోడు అవసరమైన గట్టిగా నిలబడి ఎదిరించే శక్తి ఆడదానికి లేదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి ఎదిరించినా నా గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోతే నువ్వు పెళ్లి చేసుకుంటే మళ్ళీ నా గుమ్మం తొక్కద్దు అని కొడుకులు వార్నింగ్ ఇస్తారు. ఓకే. కట్టుకున్న భర్త పోయి కన్నా పిల్లలు రావద్దంటే రేపు పొద్దున ఉన్న తోడు నమ్ముకుని వెళ్ళింది అక్కడ ఆ తోడు సజావుగా లేకపోతే ఆవిడ ఏం చేయాలి? వెనక్కి వస్తే వీళ్ళు రానివ్వరు. ఆ భయం ఒకటి, చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకి. అంచేత ఏమో కొత్తగా జీవితంలో అడుగు పెడితే ఆయన ఎలా ఉంటాడో ఎలా చూస్తాడో, వాడు మంచోడో కాదో తెలియదు కదా, ఉన్న సెక్యూరిటీని వదులుకొని నేను పోవడం ఎందుకని సగం మంది డ్రాప్ అయిపోతారు. ఓకే. సో అసలు మీ లైఫ్లో తోడు నీడ అనే పేరు ఎలా వచ్చిందమ్మా? ఆ ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ పేరు అది అమ్మ, నేను సింగిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా నేను సింగిల్గా ఉన్నప్పుడు నాతో పాటు ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా 2-3 సింగిల్స్ ఉన్నారు. అలా సింగిల్స్ ఉన్నప్పుడు వాళ్ళతోటే నేను ఎక్కువ స్నేహం చేసేదాన్ని. ఎందుకంటే కపుల్స్ ఉన్న ఇళ్ళకి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో హస్బెండ్ ఉంటాడు, ఆ ప్రాబ్లం అని. ఈ సింగిల్స్తో కలిసి నేను స్నేహం చేయడంలో మేము ముగ్గురం కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం, కలిసి టూర్ వెళ్ళేవాళ్ళం. కాశీ దాకా టూర్ కూడా వెళ్ళాం మేమందరం. అంచేత ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక తోడు అవసరం. అది వాళ్ళతో కలిసి వెళ్ళేవాళ్ళం. అప్పుడు నాకు అనిపించింది ఒక తోడు అనేది మనిషికి అవసరం. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏదో కాలక్షేపం అయిపోతుంది, వాళ్ళు కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అని. అలాగే వాళ్ళకు కూడా అలా ఉన్నప్పుడు మనిషికి మనిషి తోడు అవసరమనే అభిప్రాయం అయితే ఉంది. కానీ అప్పటికి నాకు ఈ ఐడియా లేదు, నేను ఇది స్టార్ట్ చేయలేదు. ఆల్రెడీ ఉద్యోగం చేసుకుంటున్నా. కాకపోతే ఇలాంటి సింగిల్స్ని చూసినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేది. ఒక ఆమె ఉంది, ఆమె భర్త చనిపోయాడు, 3 పిల్లలు. ఈ 3 పిల్లల్ని ఆవిడ పెంచుకోవాలి, పెద్ద చేసుకోవాలి, చదివించుకోవాలి, కట్నాలు ఇవ్వాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఎంత శ్రమ, లోన్లీగా సింగిల్ పేరెంట్గా ఆవిడ పడుతోంది. అలాంటివి చూసినప్పుడు బాధ అనేది. ఆవిడకే ఇంకొక మనిషి ఎవరైనా తోడు ఉంటే ఈ బాధ్యత వహించేవారు కదా, కొంతవరకు ఈవిడ బాధ్యతని తగ్గించుకునేది కదా అనిపించేది. అనిపించడం వరకే కానీ నేను ఆచరణలో ఏది పెట్టలేకపోయినా నాకు అప్పటికి ఆలోచన కూడా లేదు. నేను రిటైర్ అయ్యి వచ్చేసిన తర్వాత నాకు ఈ ఆలోచన వచ్చింది. అప్పుడు ఇది స్టార్ట్ చేశాను. అయితే ఇది స్టార్ట్ చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే ఒక రివల్యూషనరీ ఐడియా ఇది. ఇలాంటి ఐడియాని ఏనాటి నుంచో గత కొన్ని తరాలుగా అలవాటు అయిపోయింది ఆడదానికి భరించి ఇంట్లో ఉండడం. అలాంటి ఆడది ముందుకు రావాలంటే దట్టు 50 ఏళ్ల వయసులో ఎంత కష్టం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్. అందుకనే 50+ పెట్టింది నేను. యంగ్స్టర్స్ అయితే 30-40కే పెడుతున్నాం. కానీ 30-40లో మ్యాట్రిమోనియల్స్ చాలా ఉన్నాయి. 30 ఏళ్ళు 40 ఏళ్ల వరకు విడోలు కానీ డైవర్సీలు కానీ పెళ్లి చేసుకుని వస్తున్నారు. అది 40తో ఆగిపోయింది కానీ 40 తర్వాత ముందుకు వెళ్ళలేదు. 40 దాకా వచ్చింది, ముందుకు ఎందుకు వెళ్ళదు? అది నా ప్రశ్న. ఎందుకు వెళ్ళదంటే వాళ్ళకి 50 ఏళ్ళు వచ్చి పెళ్ళేమి అవసరం, అన్నీ ఉడిగిపోయి ఉంటారు. నాకు అర్థం కాని ప్రశ్న ఈ రోజుకి ఏంటంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 40కి 50కి తేడా ఏంటి? ఈవిడ పిల్లల్ని కనలేదు, ఆవిడ కనగలదు, అదొకటి నా తేడా. మెనోపాజ్ స్టేజ్ దాటిపోయిన తర్వాత 50 ఏళ్ళకి పెళ్ళెందుకు అంటున్నారంటే, ఈజ్ ఇట్ ఫర్ సెక్స్? కేవలం సెక్స్ కోసమేనా పెళ్ళి? ఇట్ ఈజ్ ఓన్లీ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ లైఫ్. మీ లైఫ్లో సెక్స్ అనేది ఒక భాగం మాత్రమే. 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడం కోసం పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, బస్ అయిపోయింది. కానీ 50 ఏళ్ళకి పెళ్ళి ఎందుకంటే పిల్లల కోసం కాదు, ఒక మానసికమైన తోడు, నీకు నేనున్నాననే ఒక భరోసా, ఒకరికొకరు కలిసి జీవించడంలో ఒక సంతోషం, ఒక సంతృప్తి, ఒక ఎమోషనల్ రిలేషన్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. 25 ఏళ్ల వయసులో లాగా పిల్లల్ని కనలేకపోవచ్చు, కానీ 50 ఏళ్ల వయసులో పిల్లల కోసం పెళ్లి కాదు ఇది. మనిషికి మనిషి తోడు అనేది ప్రధానమైన అంశం. ఒకరికొకరు ఉంటున్నామనే భరోసా, నాకు ఏదైనా అయితే చూసుకునే వాళ్ళు ఉన్నారనే ధైర్యం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి 50 ఏళ్ల తర్వాత?
అంచేత వాళ్ళకి ఒక తోడు అవసరం ఓకే. అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడానికి నిజంగానే చాలా ధైర్యం కావాల్సి వచ్చింది. అయితే నాకు సహజంగానే కొంచెం ధైర్యం ఎక్కువ అమ్మ. అంటే ఏ విషయంలో అయినా నేను ముందుకెళ్ళిపోతాను. అలాగే ఇది కూడా స్టార్ట్ చేశాను. మొట్టమొదటిసారి స్టార్ట్ చేసినప్పుడు దీన్ని అసలు ఎలా పెట్టాలి, ఏం చేయాలన్నది కూడా తెలియదు నాకు. అంటే ఇది ఎలా స్టార్ట్ చేసి ఎవరికి చెప్పాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చెప్తే ఇలా నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వేవారు, ఈ వయసులో పెళ్ళి ఏంటమ్మా, చాలా చాలే ఊరుకొని, ఓ ఏమో ఇలా ఉంటే ఆడవాళ్ళు అసలు ముందుకు వస్తారని భయం వేసింది. అప్పుడు రాజేష్ అనే కుర్రవాడు హెల్పేజ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి నాకు ధైర్యం చెప్పాడు. ఓకే. అమ్మ మీరు చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ కార్యక్రమం 10 మందికి తెలిసేలా చేయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి, 10 మంది జనాలు వస్తారు. ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టండి, పబ్లిక్ అందరికీ తెలుస్తుంది మీ భావన అని చెప్తే అప్పుడు ఆ ప్రకారం ప్రెస్ మీట్ పబ్లిక్ మీటింగ్ పెట్టాను. పెట్టినప్పుడు ఏదో చాలామంది వచ్చారు కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పారు, వెళ్ళిపోయారు. అయితే స్టార్టింగ్లో ఏదో ఒక 10 ఛానల్స్ పేపర్ వాళ్ళు వచ్చారు. లివ్ ఇన్ రిలేషన్ ఎప్పుడైతే చెప్పానో నేను అప్పటికి మధ్యాహ్నం 1 గంట అయిపోయింది స్టార్ట్ చేసి నేను మాట్లాడేటప్పటికి. లివ్ ఇన్ రిలేషన్ అన్న తర్వాత దాదాపు అన్ని ఛానల్స్ వాళ్ళు అన్ని పేపర్ వాళ్ళు వచ్చేసారు. హైలైట్ అంటే కొత్త కాన్సెప్ట్ కదా ఇది ఈ ఏజ్లో. అంచేత మొత్తం అందరూ వచ్చేసారు, అందరూ రాసుకున్నారు. అదే రోజు సాయంత్రం నాకు ఒక టీవీ ఛానల్లో నాకు లైవ్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు ఆ రోజే. నాకు అసలు టీవీ ఛానల్ మొహం ఎలా ఉంటుందో తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అలాంటిది నేను ఏం చెప్పాలో అసలు ఏం చెప్పకూడదో వాళ్ళు ఏం అడుగుతారో నేనేం మాట్లాడాలో కూడా తెలియదు. అయినా మాట్లాడేశాను, ధైర్యంగా మాట్లాడేశాను, అయిపోయింది. ఆ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అనౌన్స్ చేశాను ఆ మీటింగ్ రోజునే. అక్టోబర్ 24వ తారీఖున ఇలా పలానా చోట మీటింగ్ పెడుతున్నాను రండి అని. ఆశ్చర్యంగా 70 మంది వచ్చారు. ఓకే. 70 మంది జనం, అందులో 20 మంది ఆడవాళ్ళు వచ్చారు. అసలు ఆడవాళ్ళు నా దగ్గర అప్పటికి అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు 4-5. ఈ 4-5తో నేను కార్యక్రమం ఏం చేస్తానో, ఎవరైనా వస్తే కొడతారు కూడాను, 4 ఆడవాళ్ళని పెట్టుకొని ఏం చేద్దాం అనుకున్నాను అని భయపడ్డాను. కానీ వెన్యూకి వెళ్ళేటప్పటికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో 20 మంది ఆడవాళ్ళని చూసేప్పటికి 50 మంది మగవాళ్ళు. కాస్త ధైర్యం వచ్చింది చేయగలనని. సరే కార్యక్రమం మొదలు పెట్టేశాము. మొదలుపెట్టిన మొదటి రోజున 2 మ్యారేజెస్ సెటిల్ అయ్యాయి. ఒకటి మ్యారేజ్, ఒకటి లివ్ ఇన్ రిలేషన్. ఆ రోజే గంటలోనే సెటిల్ అయిపోయింది ఒక మ్యారేజ్. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసరు, ఆవిడ ఎక్కడో ప్రెసిడెంట్ ఏదో పల్లెటూరులో. ఆవిడ కారు వేసుకొచ్చారు, ఈయన కారు వేసుకుని ఎవరి కార్లలో వాళ్ళు వచ్చారు. మాట్లాడుకున్నాక ఇద్దరు ఒక కారులో వెళ్ళిపోయారు. ఇప్పటికీ నాకు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఇద్దరు 60+ వాళ్ళే. ఆయన 65 years ఏమో ఉన్నాయి ఆయన కూడా. ఇద్దరు మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఓకే. అంటే మీరు తీసుకొచ్చిన కాన్సెప్ట్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు ప్రజల్లో అవగాహన ఉంది. సో అప్పట్లో 15 ఏళ్ల క్రితం అంటే అప్పుడు కొంచెం కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పట్లో మొట్టమొదటి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు పెళ్ళికి వచ్చిన ఆడవాళ్ళ కంటే లివ్ ఇన్ రిలేషన్కి వచ్చిన ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. నేను ఆశ్చర్యపోయాను, అసలు లివ్ ఇన్ రిలేషన్లో ఎలా వచ్చారు వీళ్ళు, అసలు వీళ్ళని ఎలా ఒప్పించాలా అనుకున్నాను. ఎలా వచ్చారంటే వాళ్ళు చెప్పింది ఒకటే, అమ్మ మొట్టమొదటి పెళ్ళిలో నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన తాగుబోతూ తిరిగిపోతూ రాత్రి వచ్చి నన్ను కొట్టేవాడు, తిట్టేవాడు, నానా హింసలు పెట్టాడు నన్ను. మళ్ళీ నేను ఇంకో పెళ్లి చేసుకుని నా పిల్లకి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి మళ్ళీ అలా కొట్టి తిట్టి ఇవన్నీ చేస్తే నేను కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకుని నా జీవితం అయిపోతుంది. లివ్ ఇన్ రిలేషన్ అనుకోండి, బాగుందా ఉంటాను, బాగలేదా ఒక నమస్కారం పెట్టేసి నా దారి నేను నా ఒంటరితనానికి నేను వెనక్కి వచ్చేస్తాను. కనీసం నేను వెనక్కి వచ్చే అవకాశం ఉంది అందులో లేదు. కోర్టు చుట్టూ వెళ్ళాలి, నేనేకపోయినా ఆయన వేస్తాడు ఆ మావిడ రావటం లేదని. దాంతో ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ కోర్టులో కేసులు నడుస్తాయి. ఉన్నదంతా పుస్తి పూస అమ్ముకోవడం తప్ప మిగిలేదు ఏమి ఉండదు. ఇప్పటికీ నా జీవితం వెళ్ళిపోతుంది. ఇప్పటికే 50 ఏళ్ళు వచ్చాయి, నా జీవితం వెళ్ళిపోతుంది. అంచేత లివ్ ఇన్ రిలేషనే బాగుంది, నచ్చితే కలిసి ఉంటాం, లేదంటే విడిపోతాం, వెరీ సింపుల్ అని దానికి వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇంచుమించు అలాగే ఉంది. పెళ్లి సంఖ్య కంటే లివ్ ఇన్ రిలేషన్ సంఖ్య ఎక్కువ. ఓకే. సో దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. సో అమ్మ, మీరు ఈ తోడు నీడ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఎదురైన పెద్ద సవాల్ ఏంటి, వాటిని ఎలా ఎదుర్కొన్నారు, దాని గురించి చెప్పండి. మొట్టమొదటిలో స్టార్టింగ్లో నేను ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే పిల్లల యాక్సెప్టెన్స్ లేకపోవటం. అందరు పిల్లలు అంగీకరించరు, చాలామంది పిల్లలతో చెప్పరు. వాళ్ళు వద్దంటే కొంతమంది మానేస్తారు. వాళ్ళు వద్దన్నా సరే పెళ్లి చేసుకుంటామని ముందుకు వస్తారు. వీళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళు తిడతారు. మాకు నాగేశ్వరరావు అని ఒక ఆయన 65 ఏళ్ళు, ఆయనకి రైల్వే కాంట్రాక్టర్ ఏదో ఆయన. విజయలక్ష్మి అని ఒక లేడీ ఉంది, ఆమెకి 59 ఏళ్ళు. వాళ్ళిద్దరూ ఇందులో పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆయన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, సెటిల్ అయిపోయారు. ఆయన ఫ్రీగానే ఉన్నాడు. ఈమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు. ఆమె వాళ్ళతో చెప్పడానికి సిగ్గుపడింది. జనరల్గా ఆడవాళ్ళు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటా, నాకు మగతోడు కావాలని చెప్పడానికి సిగ్గుపడతారు ఎవరైనా. అంచేత ఆవిడ కూడా సిగ్గుపడింది.
చెప్పా పెట్టకుండా ఒకరోజు డిసైడ్ చేసుకున్నారు పెళ్లి చేసుకుందామని. వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఆ వినాయకుడి గుడికి మా ఫ్రెండ్స్ 4-5 మా మెంబర్స్ కూడా వెళ్ళారు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఆవిడ చిన్న బ్యాగ్లో ఊరు వెళ్తున్నానని అబద్ధం చెప్పి పిల్లలకి బ్యాగ్ సర్దుకొని వచ్చింది. ఆ బ్యాగ్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే చూసిన వాళ్ళు ఊరుకోరు కదా. ఎవరో ఒకరిది ఆ పిల్లాడికి కొడుక్కి ఉప్పు అందించారు. ఆ కొడుకు ఒక 25 ఏళ్ళు ఉంటాయి. వాడికి ఉప్పు అందించారు. మేము ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా అని. ఆ పిల్లాడు చాలా కోపం వచ్చింది ఆ అబ్బాయికి. అడ్రస్ కనుక్కున్నాడు. అడ్రస్ ఎత్తుక్కుంటూ వచ్చాడు. మొన్నాడు పొద్దున్న ఆ రోజు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆవిడ. ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు పొద్దున్న ఆ అబ్బాయి వచ్చాడు ఆయన ఇంటికి వెతుక్కుంటూ. అబ్బాయి వచ్చి ఆయన ఏదో అడ్డం పడిపోయాడు. ఆయన ఫ్యాట్మ్యాన్ ఒకటి కొట్టాడు. ఆయన చేతికి ఇలా చెయ్యి అడ్డు పెట్టుకుంటే వాచి తెగి కింద పడిపోయింది. ఈ హడావిడికి ఏంటని వాళ్ళమ్మ బయటకు వచ్చింది. వాళ్ళమ్మ చేయి పట్టుకుని బరబరా ఇంటికి లాక్కెళ్ళిపోయి ఇంట్లో పెట్టి తలుపు తాళం వేస్తాడు ఆవిడని, నువ్వు బయటికి రావడానికి వీల్లేదని. సరే మొత్తం మీద అది ఎస్సీ, ఆమె క్రిస్టియన్, ఆయన ఎస్సీ అనుకుంటా. ఆయన పరిగెత్తుకొచ్చాడు నా దగ్గరికి. అమ్మ ఇలాగా మా ఆవిడని తీసుకుపోయాడు వాడని. సరే వెడదామంటే మా వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నీకు బెయిల్ కూడా దొరకదు. ఎందుకు వచ్చింది ఈ వయసులో, నాకు అప్పటికే 62 ఏళ్ళు, ఈ వయసులో నీకు అవసరమా, పరిచయ వేదికే కానీ పెళ్లితో మనకి సంబంధం లేదు, ఉంటారో ఊడతారో వాళ్ళకి కూడా వాళ్ళది, మనకెందుకు వదిలేయన్నారు. అయితే నా సమస్య ఏంటంటే ఇది స్టార్ట్ చేసిన కొత్తలో 1 ఏడాదికే జరిగింది ఇన్సిడెంట్. వదిలేస్తే మెసేజ్ ఏమని వెళ్తుంది సొసైటీకి, పిల్లల్ని కాదని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఒప్పుకోకపోతే కష్టం, ఈ వయసులో పెళ్ళెందుకు, ఇలా నెగిటివ్గానే పెడుతుంది, పాజిటివ్గా రాదు కదా. అంచేత ధైర్యం చేసి మాట్లాడదాం, ఏమంటారో ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా అని నేను ధైర్యం చేసి వెళ్ళాను, మాట్లాడాను. వాళ్ళ అబ్బాయి ఏదో సరే అయిపోయింది, అది మాట్లాడాము. నేనేం చెప్పానంటే ఆవిడ కూడా ఏం చెప్పానంటే కొన్నాళ్ళు ఊరుకోండి, పిల్లల్ని కాస్త ఆలోచించుకోనివ్వండి. పిల్లలకి ఏం చెప్పానంటే మెమ్మ ఎలా ఏడుస్తుందో చూశారు కదా, ఆవిడ ఏడుస్తూ ఏదో మీరు చెప్పిన ఈ సోకాళ్ళు పరువును దక్కించుకుంటారా, లేదా ఆవిడ కుంగి కృషించి నశించి చచ్చిపోతుంది చివరికి మీరు కాదన్నారంటే, మీ పరువు నిలబడిందని మీరే ఆలోచించుకోండి అని చెప్పి, అమ్మ నువ్వు కూడా కొన్నాళ్ళు ఊరుకో అని ఆవిడకి చెప్పేసి వచ్చేసాను. కానీ ఒక్కరోజు కలిసి ఉండేటప్పటికి వాళ్ళిద్దరూ విడిగా ఉండలేకపోయారు. 65 ఏళ్ళ అయినా 59 ఏళ్ళ ఆవిడ ఉండలేక వాళ్ళిద్దరూ కలిసి నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను ఇది మన హెల్పేజ్ ఇండియా వాళ్ళది ఏదో ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్ అవుతుంటే నేను ఊళ్ళో లేను, ఊరికి వెళ్ళాను. అక్కడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, అమ్మ మేము పారిపోతున్నాం, మేము విడిగా ఉండలేము, కలిసి ఉండడానికి పిల్లలు ఒప్పుకోలేదు, మేమిద్దరం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము ఎక్కడికో అని చెప్పేశారు. వెళ్ళిపోయారు కూడా వాళ్ళు. ఆ వెళ్ళిపోవడానికి డబ్బులు కావాలి కదా. మా మెంబర్ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 10,000 అప్పు తీసుకుని వెళ్ళిపోయారు. మొత్తం మీద వెళ్ళిపోయారు. ఆయన నేటివ్ శ్రీకాకుళమో ఎక్కడో, శ్రీకాకుళం దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈలోగా ఈ పిల్లలు రియలైజ్ అయ్యారు కొన్నాళ్ళకి, అంటే అమ్మ లేకపోతే కష్టమని. వాళ్ళు కూడా 3 నెలలో 4 నెలలు అయ్యాక మళ్ళీ ఫోన్ చేశారు, అమ్మ ఎన్నాళ్ళు బతుకుతాం, ఈ 10,000 మాకు ఎన్నాళ్ళు వస్తాయి, డబ్బులు అయిపోయాయి, ఆ ఊళ్ళో ఉంటే ఏదో సంపాదించుకోగలుగుతాము, ఈ ఊళ్ళో కాదు, మేము ధైర్యం చేసి వస్తాము, మేము తిరగబడతాం పిల్లలతో, వాళ్ళు రావద్దంటే మేము వేరే ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకుంటామన్నారు. సరే వచ్చారు, పిల్లలు కూడా రియలైజ్ అయ్యారు, యాక్సెప్ట్ చేశారు. మొత్తం మీద అందరూ హ్యాపీగా ఉన్నారు. ఆయన ఆవిడకి ప్రామిస్ చేశాడు, నీ పిల్లల బాధ్యత నేను చూసుకుంటాను, నీ కొడుకు ఉద్యోగం నేను చూసుకుంటాను, నీ కూతురు పెళ్ళి నేను చూసుకుంటాను. అలాగే కూతురికి పెళ్లి చేశాడు. అబ్బాయి ఎవరో పుట్టినట్టున్నాడు ఇప్పుడు, మనవడు. మరి అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చిందేమో తెలియదు. తర్వాత ఇంక వాళ్ళతో కాంటాక్ట్ లేవు, ఏమైపోయిందో తెలియదు. మొత్తం మీద బాగానే ఉన్నారు. అది మొట్టమొదట మిడ్లైన ఏడాదికే నేను ఎదుర్కొన్న సంఘటన. ఆ తర్వాత అలాంటివి చిల్లరమల్లగా చాలా జరిగాయి. అంటే కొత్తలో పిల్లలు ఎదిరించేవాళ్ళు, ఇది చేసి నేను తగలేస్తున్నాను సమాజాన్ని, పిల్లలు నా మీదకి యుద్ధానికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా ధైర్యంగా నేను ఒంటరిగానే నిలబడ్డాను. అలాగా పోను పిల్లల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది 10 ఏళ్లలో. అంటే వాళ్ళకి కూడా ఒక తోడు అవసరం ఉంటుంది. 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి అంటే ఈ రోజులో ఇంకా అంత ముసలి వాళ్ళ కింద రారు. అంచేత ఈ రోజుల్లో మనం చేసే బదులు ఎవరో ఒకరు చేస్తే మనసు మేము పోయిందిలే అని వాళ్ళు కూడా పిల్లలు యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంతమంది పిల్లలు దగ్గరుండి పేరెంట్స్ని తీసుకొస్తున్నారు సంబంధాలకి, మా అమ్మకి పెళ్లి కావాలని, మా నాన్నకి పెళ్లి కావాలని. పిల్లలు కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఏ సోషల్ చేంజ్. అంటే స్టార్టింగ్లో యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. అది ప్లస్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ తోడు నీడ కార్యక్రమం చేసినప్పుడు ఎవరైనా ఈ పెద్దవాళ్లే కాకుండా పిల్లలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, అంటే మా అమ్మకి ఒక తోడు కావాలి, మా నాన్నకి ఒక తోడు తీసుకురావాలి అని చెప్పి చాలా మంది ఉన్నారు. ఇట్లా ఫోన్ కూడా చేస్తుంటారు, తీసుకొస్తారు. కానీ లోపలికి అలౌ చేయము ఎవరిని. ఎందుకంటే మీరు ఒక 100 మందికి హాల్ బుక్ చేశారనుకోండి, ఇంకో 10 మంది 15 మందిని కూర్చోబెడతారు, 125 మందిని కూర్చోబెడతారు. ఒకళ్ళ పెళ్ళి అంటే ఆ పిల్లల్ని వేసుకొని వచ్చారంటే 300 మంది
మంది వస్తే ఎక్కడ కూర్చోబెడతాం? హాల్ సరిపోదు కదా. అంచేత హాల్ వరకే కానీ హాల్ లోపలికి రావడానికి లేదు. వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత ఇష్టమైతే ఈయన తీసుకుని బయటకు వచ్చి మీతో మాట్లాడుకోవచ్చు, తర్వాత మీరు ఏమన్నా చేయండి, కానీ హాల్లోకి వాళ్ళని ఎంటర్ కానియం. చాలామంది పిల్లలు తీసుకొస్తారు పేరెంట్స్ని కూడా దగ్గరుండి. ఓకే. సో మీకు టీం ఉందా మేడం? సో మీరు టీంతో ఎలా వర్క్ చేస్తారు? ఉందమ్మా. అంటే అది నాది ఎన్జిఓ ఒకటి, నాకేమీ ఫండింగ్ లేదు. ఎవ్వరూ నాకు ఏ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఎవ్వరూ నాకు ఫండ్స్ ఇవ్వలేదు. ఓకే. వాళ్ళ కాఫీ భోజనాలకి వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని కాఫీ భోజనాలు పెడతాం మేము. నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళే కొంతమంది ఈ కార్యక్రమం మంచిదనే ఉద్దేశంతో ఒక కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు కూర్చుంటారు రిసెప్షన్లో. అంటే మీటింగ్ రోజున ఒక రిసెప్షన్ కౌంటర్ పెడతాము. పాస్పోర్ట్ ఫోటో, ఆధారు, డెత్ సర్టిఫికేట్, ఈ 3 కంపల్సరీ. ఫోటో ఆఫీస్ పర్పస్ కోసం ఎవరికి చూపించాము, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫోటో మా ఆఫీస్లోనే ఉంటుంది. ఇంకా 2 ఆధార్ జిరాక్స్ ఏజ్ ప్రూఫ్ కోసం అని. 3వది డెత్ ఆర్ డైవర్స్. డెత్ అయితే డెత్ సర్టిఫికెట్, డైవర్స్ అయితే కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్. కోర్టు ద్వారా వచ్చిన డైవర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాం, కానీ పెద్దలు ఇచ్చారు, లాయర్ ఇచ్చారంటే యాక్సెప్ట్ చేయమది. ఈ 3 డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. 50 ఏళ్ళు నిండాయా లేదా, 50 years ఉండాలి. అది ఆధార్ ప్రకారము చూసుకుంటాం. 50 కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, 49 వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. సో ఏమాత్రం తేడా ఉన్నా కూడా పంపించేస్తాం ముందు ఫోన్లు చేస్తుంటారు కదా నాకు, అప్పుడే అడుగుతాను మీ వయసు ఎంత అని. 49, 45 అన్నారనుకో రావడానికి వీల్లేదు. వాళ్ళు ఇంత దూరం రావడం కూడా అనవసరం కదా, అంచేత రావడానికి వీల్లేదు, మీకు ఎలిజిబిలిటీ లేదని చెప్పేస్తాను. అట్లాగా కమిటీగా ఫామ్ అయిన వాళ్ళు కూడా అంతా మా మెంబర్సే ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి అక్కడికక్కడ రిసెప్షన్ కౌంటర్లో కూర్చొని ఇవన్నీ చూస్తుంటారు అంతే. సో అయితే మీరు తోడు నీడ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు సో మీ ఫ్యామిలీలో అంటే ఎలా రియాక్ట్ అయ్యారు మీ పిల్లలు? అదృష్టం ఏంటంటే అమ్మ, నాకు పిల్లలందరూ కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే. అప్పటికి ఇప్పటికీ కూడా ఎవ్వరూ ఎగ్నెస్ట్ కాదు. నా కొడుకులు 2 కానీ నా కూతురు కానీ అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే. మంచి కార్యక్రమం మొదలుపెట్టాను. నేను మొదలుపెట్టిన ఈ రోజుకి కూడా ఎన్ని రకాల కామెంట్స్ వస్తున్నా, ఎన్ని రకాల, ముఖ్యంగా మీ టీవీ వాళ్ళకి నేను భయపడేది ఎక్కడంటే మీ థంబ్నైల్ దగ్గర. చాలా దరిద్రంగా పెడతారు కొంతమంది థంబ్నైల్స్. అంటే అలా పెడితే జనాలు చూస్తారు, అది మీకు కమర్షియల్, కానీ నాకు కాదు కదా. మా వారు అదే అంటారు, నీ ఫోటో పెట్టి అక్కడ దరిద్రంగా పెడుతున్నారు ఆ థంబ్నైల్, ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అని. అది నాకు పెద్ద సమస్య. అంతే తప్ప అది పిల్లలు కూడా అన్నారు. ఇలాంటివి ఏదైనా ఉన్నా వాళ్ళ మనసులో బాధపడతారేమో, కానీ నా దగ్గర ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎందుకు ఏదో కార్యక్రమం ఇలాంటిది మానిపారేసి ఇంట్లో కూర్చోమని నన్ను ఎప్పుడూ అనలేదు. నాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీలో, మా వారు కానీ మా పిల్లలు కానీ. సో ప్రస్తుతం మీరు డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మీ గురించి చెప్పండి అసలు. డైలీ రొటీన్ అంటే అమ్మా, ఎంతసేపు ఈ తోడు నీడకి నాకు ఆఫీస్ లేదు, నాకు క్లరికల్ పర్సన్స్ ఎవరు లేరు, మొత్తం అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. అంచేత ఎవరైనా కావాలనుకుని, నాకు పబ్లిసిటీ కూడా లేదు. నేను ఇలాగ పలానా కార్యక్రమం ఉందని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వను. ఏదైనా ఉంటే మీ ఛానల్ ద్వారా వచ్చే ప్రోగ్రామ్స్ ద్వారానే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ కార్యక్రమం వేసినప్పుడు కింద రాజేశ్వరి నా నెంబర్ వేశారనుకోండి, ఆ నెంబర్ చూసి నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళ వివరాలు అడుగుతాను. ఇవన్నీ ఓకే అయితే 2 నెలలకు ఒక మీటింగ్ అన్నాను కదా, నెల 15 రోజుల తర్వాత ఒక హాల్ ఫిక్స్ చేస్తాము. వాళ్ళకి అడ్రస్లు ఇస్తాం. చెప్పిన వాళ్ళందరికీ అడ్రస్ ఇస్తాను, మొత్తం మెసేజ్ పెడతాను. కావాల్సిన డాక్యుమెంట్స్, ఎన్నింటికి రావాలి, ఒక్కరే రావాలి, ఇంత డబ్బు ఇవ్వాలి, ఇవన్నీ వాళ్ళకి మెసేజ్లు వెళ్ళిపోతాయి. అంటే ఓన్లీ హైదరాబాద్లోనేనా లేదంటే? అది యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాదేనమ్మా, మెయిన్ అయితే హైదరాబాదే. అప్పుడప్పుడు వేరే ఊళ్ళకి వెళ్ళి ఎవరైనా స్పాన్సర్ చేస్తే ప్రోగ్రామ్స్, మన దేవరకొండలో ఆయన ఎవరో స్పాన్సర్ చేశారు ప్రోగ్రామ్. అంటే కాఫీ భోజనాలు ఫ్రీ, మెంబర్షిప్ ఫ్రీ అన్నీ. వీళ్ళ దగ్గర రూపాయి కూడా పుచ్చుకోము. అందరికీ దేవరకొండ అడ్రస్ ఇచ్చేస్తాం, అక్కడికే వస్తారు, అక్కడే చేస్తాం, అందరం భోజనాలు చేస్తాం, వెళ్ళిపోతాం. అలా ఎవరైనా స్పాన్సర్ చేస్తే వెళ్తాం, కానీ అక్కడ డబ్బులు తీసుకోం. ఎందుకంటే ఇంకో పొరుగురు వెళ్ళి డబ్బులు తీసుకుని చేసే ఉద్దేశం లేదు. అంచేత కేవలం అంతవరకే చేస్తాం. ఓకే. సో మరి టీం లేదంటున్నారు, మరి మీకు బిజీ అంటే ఎప్పుడు ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి, ఎలా మేనేజ్ చేస్తారు? పొద్దున్న రాత్రి 10:30 కూడా ఫోన్ చేస్తారు. అది ఆఫీస్ అవర్స్ అంటే ఎవరు పొద్దున్న ఎవరో 7 గంటలకు ఫోన్ చేశారు. ఇంకా నేను కాఫీ పెట్టుకుంటున్నా, కాఫీ కూడా తాకుండా బ్రష్ చేసుకుంటుంటేనే ఫోన్లు వస్తాయి. లంచ్ చేస్తుంటే కనీసం 3-4 కాల్స్ వస్తాయి. బిట్వీన్ 1 and 2 జనరల్ లంచ్ టైం అది ఎవరికైనా. ఆ టైంలో కూడా 4 కాల్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే, నాకు ఇబ్బంది పెట్టే విషయం, నేను అన్నం తింటున్న దాన్ని ఫోన్ దాకా వెళ్ళేప్పటికి ఫోన్ ఆగిపోతుంది. 4 రింగులు ఇచ్చి ఆపేస్తారు. మళ్ళీ వెనక్కి వస్తా, నేను కూర్చునేలోగా మళ్ళీ రింగ్ మళ్ళీ. అంటే అది నాకు విసిగి ఎక్కడొస్తుంది అంటే, ఇంకొక 2 కాల్స్, అది 7-8 మహా అయితే, అంతకంటే ఎక్కువ కాల్స్ రాదు. అది వచ్చేదాకా ఎందుకు ఆగి చూడరు? 4 ఇచ్చి ఎందుకు ఆపేస్తారు? మీరు డబ్బులు లేవా?
మిస్డ్ కాల్ ఇస్తున్నారా నాకు? మిస్డ్ కాల్ కాదండి, మీరు బిజీగా ఉన్నారేమో అని. ఏమో అని నువ్వెందుకు అనుకుంటావు? అది 8 రింగిలు వచ్చిన తర్వాత అదే ఆగిపోతుంది కదా, నీకు ₹1 ఖర్చు లేదు. అది ఆగేదాకా మీరు ఎదురు చూసే ఓపిక ఎందుకు లేదు? జనాల్లో ఓపిక తగ్గిపోయింది. 2 రింగులు ఇచ్చి మానేస్తారు, 3 రింగులు ఇచ్చి మానేస్తారు, 4 రింగులు ఇచ్చి మానేస్తారు. చివరి దాకా 6 రింగులు 7 రింగులు వచ్చేదాకా ఆగే ఓపిక జనాల్లో తగ్గిపోయింది. వాళ్ళ ఖాళీ అయినప్పుడు చూస్తారు. నాకు ఇప్పుడే తెలిసిందండి ఈ తోడుని. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు చేసి అలా రాత్రి 10:30కి ఫోన్ చేసి రేపు పొద్దున్న చేయకూడదు, ఇదేం ప్రాణాపాయ విషయం, హార్ట్ అటాక్ ఏం కాదు కదా, రేపు పొద్దున్న ఎందుకు మాట్లాడవు? ఓకే. సో మేడం, అభ్యర్థనలు ఎక్కువ వచ్చినప్పుడు వాటిలో అంటే వేటికి ప్రాధాన్యత ఇస్తారు ముందు? డాక్యుమెంట్స్ అమ్మ, మాకు ఖచ్చితమైన సమాచారం ఉండాలి. అంటే వాళ్ళ ఏజ్ ప్రూఫ్ సరిపోవాలి, తర్వాత డెత్ ఆర్ డైవర్స్ సర్టిఫికేట్ కావాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. అది ముందే అడుగుతాం, అందుకనే అడిగి అవన్నీ ఓకే అయితేనే రమ్మంటాం. వచ్చిన తర్వాత కూడా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు, డాక్యుమెంట్స్ మర్చిపోతారు. నేను సర్టిఫికేట్ తేలేదండి, డైవర్స్ సర్టిఫికేట్ ఇంటి దగ్గర ఉంది, నేను వెళ్ళాక పంపిస్తా అంటాడు. ఒప్పుకోం. హాల్ టికెట్ ఉంటేనే పరీక్ష అభ్యర్థిని ఎలా పంపిస్తారో అలాగే నువ్వు కూడా అది ఉంటే రా, లేకపోతే వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది అలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా డాక్యుమెంట్స్ విషయంలో రాజీ పడం, రూల్స్ విషయంలో రాజీ పడం. 50 అంటే 50, 49 కూడా తీసుకోం. మొన్న ఆవిడెవరో ఫోన్ చేసింది, నేను వస్తాను అని. ఆమె ఎక్కడో దండలు వేసుకున్నట్టు వాళ్ళు, అది మ్యారేజ్ కుదరలేదు, నాకు నేను వదిలేశాను, నేను వచ్చేస్తాను. నేను చెప్పేది ఏంటంటే అమ్మ, ఈ లివ్ ఇన్ రిలేషన్ అనేది కేవలము మీ సౌలభ్యం కోసం ఒకసారి మాత్రమే. చీరలు మార్చినట్టు మగాళ్ళని మార్చడం కాదు. అంటే ఎప్పుడు కూడా లూప్ హోల్స్ వెతుకుతుంటారు సొసైటీ. ఇప్పుడు ఒకళ్ళతో వెళ్తారు లివ్ ఇన్ రిలేషన్కి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ నడుస్తుంది, అక్కడ గొడవలు వస్తాయి. వాడితో విడిపోయి ఇంకో లివ్ ఇన్ రిలేషన్కి వెళ్ళిపోతే ప్రాస్టిట్యూట్కి మనకి తేడా ఏంటి? నేను డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ ఇది. ప్రాస్టిట్యూట్ డబ్బుల కోసమని రోజుకో గంటకో సంవత్సరానికో అట్లా డబ్బులు తీసుకుంటుంది. మీరు కూడా అలాగే ఏడాది పోయి 6 నెలలు పోయి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోయి, వాడు కాదంటే ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోతుంటే ప్రాస్టిట్యూట్కి మనకి తేడా లేదు. కేవలము శాస్త్రము కొన్ని సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్పింది, పరాశర స్మృతి. కలియుగంలో మనం పాటించవలసింది మనుధర్మ శాస్త్రం కాదు, పరాశర స్మృతి. అది 5 సందర్భాల్లో మీరు పెళ్లి చేసుకోవచ్చు అంది. అంతేగాని లివ్ ఇన్ రిలేషన్ పేరు చెప్పి ఇది లివ్ ఇన్ రిలేషన్ కదండి, డెత్ సర్టిఫికేట్ ఉండదు, డైవర్స్ సర్టిఫికేట్ ఉండదు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తావు? ఎంతమందిని యాక్సెప్ట్ మారుస్తావు ఇలాగా? అలా వాళ్ళందరినీ ఒప్పుకుంటే చాలా మంది వస్తారు, నాకు కూడా డబ్బులు వస్తాయి. కానీ డబ్బుల కోసం చేయట్లేదు, ఇది కేవలం నేను ఆత్మ సంతృప్తి కోసమే చేస్తున్నాను. అంటే ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒక తోడు దొరికితే సంతోషంగా ఉంటారు అని. దానికోసం చేసినప్పుడు నాకు డబ్బుల ఆదాయం అవసరం లేనప్పుడు మీరందరూ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను అయితే డబ్బులు అవసరం లేనప్పుడు మీరు మా దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు అంటారు. మీ అందరికీ కూర్చోబెట్టి 300 మందికి భోజనాలు పెట్టడానికి, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ ఏ రిటైర్డ్ టీచర్, నాకు వచ్చే పెన్షన్ సరిపోదు దీనికి, నాకేమీ ఫండింగ్ లేదు, ఎలా చేస్తావు? అందుకే పొరుగుళ్ళో చేస్తే ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఫ్రీగా చేస్తాం, డబ్బులు తీసుకోం వాళ్ళ దగ్గర. ఆ ఉద్దేశంతో ఫ్రీగా చేస్తాం. ఇక్కడ ఉంటే మీ భోజనానికి మీరు డబ్బులు కట్టుకోవాల్సింది. ఓకే. సో జనరల్గా ఎంత ఛార్జ్ చేస్తారమ్మా? లేడీస్ 500 అమ్మ, అంత ఇప్పుడు 600 అయింది, అది పెరిగింది, పెరిగి 600 దాకా వచ్చింది. అంటే ₹550 భోజనం ఖరీదు. మిగతా ₹50 సాయంత్రం టీలకు. పొద్దున భోజనానికి 550, సాయంత్రం టీలకు కలిపి ఆ 50 చేంజ్ వాళ్ళు ఇవ్వడం కష్టం కాబట్టి మొత్తం 600 తీసుకుంటాం అంతే. ఓకే. సో అమ్మ, మీరు ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు కదా, సో అలాగా ఓకే ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళి మీరు అన్నట్టే మళ్ళీ నచ్చక మళ్ళీ వెనక్కి వచ్చి అట్లా జరిగిన అవకాశం లేదమ్మా. అలా ఎవరైనా వస్తే రాని పంపించేస్తాం. ఓకే. కొంతమంది అలా చాలామంది వస్తుంటారు. అయితే అందరూ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం మన దగ్గర. ఒక ఆమె అట్లా మమ్మల్ని చీట్ చేసింది కూడా. ఒక ఆమె లివ్ ఇన్ రిలేషన్లో ఉండి కొన్నాళ్ళు నుండి పాత మొట్టమొదటి భర్త చచ్చిపోయిన డెత్ సర్టిఫికేటో డైవర్స్ సర్టిఫికేటో ఇచ్చి వచ్చింది లోపలికి. మా కమిటీలో వాళ్ళు ఎవరు గుర్తుపట్టలేదు. ఆమె డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా అన్నారు, ఓకే చేశారు, లోపల పంపేశారు. ఆమె వచ్చేసింది, వెళ్ళిపోయింది. మీటింగ్ అయిన తర్వాత అప్లికేషన్స్ వెనక్కి చూసుకుంటుంటే నేను ఆవిడని గుర్తుపట్టాను. ఆవిడని గుర్తుపట్టి అప్పుడు నేను ఇక రానివ్వలేదు. ఓకే. ఎందుకు రానివ్వరు అంది. నువ్వు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నావు, లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారే అవకాశం, ఆ ఛాన్స్ నీకు అయిపోయింది, ఇంకా లేదు. అంతేగాని లివ్ ఇన్ రిలేషన్ అనేది 10 సార్లు ప్రాస్టిట్యూట్ లాగా చేయటం కాదు. పెళ్ళి అనేది ఒక్కటే ఎలాగో అలాగే లివ్ ఇన్ రిలేషన్ కూడా ఒకటే ఛాన్స్. అది లేదు అంటే మీ కర్మ మీరు అనుభవించవలసిందే. లేదా చేతనైతే ఆ లివ్ ఇన్ రిలేషన్తో వాటితో సర్దుకుపోండి, సర్దుకుపోలేకపోతే ఒంటరిగానే బ్రతకండి. అయితే ఇది నేను మాత్రమే చేస్తున్నాను ఇలా, ఇంకా ఇప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎన్నిసార్లు లివ్ ఇన్ రిలేషన్ అయినా ఒప్పుకుంటారు, డబ్బులు ఇస్తే చాలు. అంచేత డబ్బుల కోసం చేసేవాళ్ళు వేరు ఉంటారు.
అయితే ఇప్పుడు ఇంత చేసినా కూడా మా దగ్గర కనీసం 2-3 పెళ్ళిళ్ళు అవుతాయి ఒక్కొక్క కార్యక్రమంలో. చెప్పకో 3 పెళ్ళిళ్ళు అవుతాయి. మరి మిగతా వాళ్ళు చేస్తున్నారు, ఒక్కళ్ళైనా ఒక జంటనే నాకు ఎందుకు చూపించట్లా, మీ మీడియా ముందుకు ఎందుకు రావటంలా, ఇదిగో మా దగ్గర ఈ జంట పెళ్ళయిందని. సో అమ్మ, ఎవరైతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో వెళ్తారంటే వృద్ధాప్య మహిళలు, వాళ్ళు ఇల్లు రాసి ఇవ్వాలని లేదంటే సమ్ అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? ఎందుకు వస్తుందంటే పెళ్ళి అనే దాంట్లో ఆ లీగల్ బాండింగ్లో వాళ్ళకి ఆస్తి హక్కు ఉన్నది. అంచేత ఆయన పోషించడమే కాకుండా వాళ్ళకి ఆస్తిలో వాటా కూడా ఉంది కాబట్టి ఇస్తారు. ఇప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్లో ఎలాంటి ఆస్తి వాటా లేదు. అంచేత వీళ్ళు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అడుగుతారు. మాకు ఆస్తి వాటా లేదు కాబట్టి కొంత సెక్యూరిటీ చూపించు. అది 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 25 లక్షలు కావచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అడుగుతారు. దానికి ఒక ఫిక్స్డ్ రేట్ లేదు కదా. కొంతమంది ఇల్లు కూడా అడుగుతారు, నాకు ఇల్లు రాసి నేను నీ తర్వాత అయినా నేను ఉంటాను కదా అని. నీ తర్వాత ఉండడానికి అమ్మ ఇల్లు అంటే ఏమన్నా తక్కువ రేట్లో ఉన్నాయా? లేకపోతే కోట్లు ఉన్నాయి. కోట్లు చేసే ఇల్లు ఏ వృద్ధుడు ఇస్తాడు చెప్పు? ఇవ్వడానికి కూడా మనసు ఒప్పుతుందా? ఇవ్వలేరు. అంచేత పెళ్ళిళ్ళు అవ్వడం కూడా తగ్గింది. ఎందుకంటే వాళ్ళు అడిగే డిమాండ్స్ని వీళ్ళు తీర్చలేరు కాబట్టి. ఒక ఆమె మా దగ్గరికి వచ్చింది, ఆమె ఒక ఇల్లు కట్టుకుంది, కారు కొనుక్కుంది. ఈ ఈఎంఐలు కట్టేవాడిని నేను పెళ్లి చేసుకుంటా అంటే ఈఎంఐలు కడితేనే ఆవిడ పెళ్లి చేసుకుంటుంది. అంటే వాడు కడతాడని నువ్వు ఇల్లు కొనుక్కున్నావా? ఇల్లు కొనుక్కున్నప్పుడు నువ్వు తీర్చగలవో లేదో నీ స్తోమత నీకు ఉండాలి కదా. అంటే నిన్ను నువ్వు అమ్ముకుంటున్నావా ఇల్లు కొనుక్కొని? ఆ ఇల్లు కట్టేవాడి ఈఎంఐలు కట్టేవాడిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కూడా పెరుగుతున్నాయి ఆడవాళ్ళలో. తప్పు పట్టడం కాదు, అందరు అలా ఉన్నారని నేను అంటలేదు, కానీ అడిగేవాళ్ళ సంగతి చెప్తున్నా. నువ్వు తోడు కోసం వెళ్తున్నప్పుడు నీకెవరైతే నచ్చి ఆ తోడు కావాలనుకుంటావో వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుని మిగతావన్నీ అండర్స్టాండింగ్ చేసుకోండి. కానీ నాకు ఇల్లు రాసిస్తావా, 10 లక్షలు ఇస్తావా, అది ఇస్తావా, ఇది ఇస్తావా అంటే నువ్వు నిన్ను అమ్ముకుంటున్నట్లు లెక్క కదా. అంచేత అలా కాకుండా నీకు నచ్చిన తోడుతో నువ్వు వెళ్ళు. ఈ వయసులో మీకు ఫుడ్ షెల్టర్ ఆయన ఇస్తున్నాడు కదా, పోనీ పాకెట్ మనీ అంటే 5,000 10,000 ఇస్తాడు. అలా కాదు ఇల్లు కావాలంటే ఎవరు ఇస్తారు? అంచేత ఆ కోరికలకు కూడా ఒక అంతు ఉండాలి. అది పోయి లివ్ ఇన్ రిలేషన్ పేరు చెప్పి నన్ను అడిగితే వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు ప్రాస్టిట్యూట్స్ లాగా. ఇలా అడిగేవాళ్ళు వాళ్ళని వాళ్ళు అమ్ముకుంటున్నారు. మరి ఇలా అడగకుండా పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. మొన్ననే ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇందులోనో 9 కుక్కలు ఉన్నాయి ఆమెకు. 9, 1, 2 కాదు. ఆయన కరీంనగర్లో ఉంటాడు. మీటింగ్ వచ్చారు, మాట్లాడుకున్నారు. ఆమె నా కుక్కలు వదిలి నేను రానంది, కరీంనగర్ నేను రానంది. ఆయనకి వదులుకోవడం ఇష్టం లేదు. అంచేత ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమనంటే 1 సంవత్సరం టైం ఇస్తా, ఈ సంవత్సరం టైంలో ఈ కుక్కల్ని ఎక్కడెక్కడో చెప్పేసి రా, అప్పటి వరకు నీ కుక్కలతో నువ్వు ఉండు. సరే, ఆమె కూడా ఏమైందంటే వారానికి 1 రోజు నేను కరీంనగర్ వస్తాను, ఈ కుక్కల్ని ఎవరికో అప్పచెప్పి 1 రోజు నేను వస్తాను, వారానికి 1 రోజు. నీకు ఎప్పుడైనా ఖాళీ ఉంటే నువ్వు రా, 1 సంవత్సరం వరకు ఇలా గడుపుతాం. సంవత్సరం తర్వాత ఆ కుక్కల్ని ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసి నేను వస్తానని చెప్పింది. వాడు మా సమక్షంలోనే, మా లాస్ట్ మీటింగ్లోనే పెళ్లి చేసుకున్నారు. మా సమక్షంలోనే ఆయన తాళి కట్టాడు. ఓకే. అంచేత అలా సర్దుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైనా, అంటే అసలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. మాట్లాడుకోకుండా నాకు ఇల్లు రాసిస్తే వస్తా, అది ఒకటే కండిషన్ అనేప్పటికీ అసలు స్టార్టింగ్లోనే వెళ్ళిపోతుంది అది. అంతే కదా. ఈ తోడు నీడ నెక్స్ట్ కార్యక్రమం డేట్ చెప్తారమ్మా అసలు? 14వ తారీఖు అంటే వచ్చే ఆదివారమే. 14వ తారీఖు డిసెంబర్ 14న ఇక్కడ హబ్సిగూడలో కినారాగిరాణి హోటల్లో 4-5 సంవత్సరాలుగా అక్కడే నడుపుతున్నాం మేము కార్యక్రమం. కినారాగిరాణి హబ్సిగూడలో 14వ తారీఖున పరిచయ వేదిక కార్యక్రమం ఉంది, అంటే వచ్చే ఆదివారం మాత్రమే. అంచేత రావాల్సిన అభ్యర్థులు కంపల్సరీగా డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి. తోట పెళ్లి కొడుకుల్లా తోడెవరు తెచ్చుకోవద్దు, హాల్ సరిపోదు. నాకు ఆశ్చర్యం వేసింది, పంచి కట్టుకొని 60 ఏళ్ళు దాటి ఈయనకి ఇంకొకటి కావాలా? అసలు 60 ఏళ్ల వయసులో నీ తోడు నువ్వు చూసుకోలేవా? ఆయన వచ్చి ఏం చూస్తాడు నీకు? ఏం చూస్తాడు? ఎర్రగా బుర్రగా ఉందా లేదా, అందంగా ఉందా లేదా? 50 ఏళ్లలో అందం తరిగిపోయేది. పదే 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 చెప్తాను నేను. అందం తరిగే వయసు కానీ పెరిగే వయసు కాదు. 25 ఏళ్ల వయసులో ఉన్నట్టు 50 ఏళ్ళకు ఉండదు, 50 ఉన్నట్టు 60 ఉండదు, 60 ఉన్నట్టు 70 ఉండదు. తగ్గిపోయే వయసుగా అందం ఏం చూస్తావు నువ్వు ఈ వయసులో? ఏం చూసి నువ్వు సెలెక్ట్ చేస్తావు? ఆయనకి ఏం తెలుసని? నాకు తోడు వస్తాడండి, నేను తోడు తెచ్చుకుంటానండి. అంచేత అలాంటి వాళ్ళని ఒప్పుకోము. ఆడవాళ్ళు కూడా అంతే, వాళ్ళకి వాళ్ళు ధైర్యంగా రావాలన్నది నా ఉద్దేశం. ఏ పెళ్లి కోసం అయితే మీరు ఇక్కడ దాకా వచ్చారో, మీరు కొంగు కప్పుకుని ముఖానికి అడ్డం పెట్టుకుని రావాల్సిన అవసరం లేదు. మీరు తప్పు చేయట్లేదు, ధైర్యంగా రండి, మీకు నచ్చిన వ్యక్తితో మాట్లాడుకోండి, నచ్చితే పెళ్లి చేసుకోండి. అంతేగాని దొంగతనాలు, కొంగు కప్పుకోవటాలు, మొహం చాటేసుకోవటాలు ఎందుకు? అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇష్టం, పిల్లలు ఒప్పుకోలేదనుకో, అలాంటి కండిషన్స్లో కూడా పెళ్ళిళ్ళు చేస్తారా మీరు? పిల్లలు ఒప్పుకోకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత సమస్య. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకునే హక్కు ఉంది. 60 ఏళ్ళు కానీ, 70 ఏళ్ళు కానీ, 50 ఏళ్ళు కానీ.
అది వాళ్ళు నిర్ణయించుకోవాలంటే పిల్లల్ని కాదని మేము పెళ్లి చేసుకుంటామా అనే విషయం వాళ్ళు నిర్ణయించుకోవాలి. చాలామంది కొంతమంది పిల్లలు కాదని వచ్చే పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలా కూడా ఉన్నారు. కొంతమంది పిల్లలు వద్దంటే వెనక్కి వెళ్ళిపోతారు. అయితే నేనేం చెప్తానంటే ముందు మీరు పిల్లలతో మాట్లాడుకోండి. ఇక్కడికి వచ్చే ముందే ఎవ్వరూ రారు, మాట్లాడరు. అంతా కుదిరాక చెప్తానులే ఇప్పటి నుంచి ఎందుకంటారు. ఇది ఒక్కటే కాదు, బోలెడు మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి. అయినా 70 మంది 80 మంది ఆడవాళ్ళు వస్తే అందులో ఒక్క ఆడదనొచ్చలా నీకు? నా రిక్వైర్మెంట్ ఏమిటి? నీకు బొంద రిక్వైర్మెంట్ 70 ఏళ్ళు వచ్చి ఏం కావాలి నీకు ఈ వయసులో రిక్వైర్మెంట్? ఆమె వండి పెడితే చాలా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? నువ్వు 25 ఏళ్ళ పిల్లని చేసుకుంటున్నావా? ఏంటో నా రిక్వైర్మెంట్ అంటారు. అంచేత మీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకునే ముందు మీరు అసలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ పిల్లలతో చెప్పండి. వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాదలుచుకుంటే రండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా రాదలుచుకోతే అసలు రాకండి. ఎందుకంటే ఎంతోమందిని చూశాను తోడు నీడలో కూడా పిల్లలకి చెప్పకుండా వస్తారు. ఇక్కడ ఒక ఆమెతో ఇష్టపడతారు, ఆమెతో మాట్లాడతారు, కొన్ని రోజులు మాట్లాడతారు, కొన్ని నెలలు మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ధైర్యం తెచ్చుకొని పిల్లలకి చెప్తారు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు నోరు మూసుకో, ఈ వయసులో నీకు పెళ్ళి అవసరమా, మూసుకు కూర్చో అనగానే మూసేసుకొని ఇంట్లో కూర్చుంటారు. ఈమె పరిస్థితి ఏంటి? 2 నెలలు 3 నెలలు నీతో రోజు మాట్లాడింది, నీతో కలిసి జీవితాన్ని పంచుకుంటానని నా ఆశపడింది, ఎన్నో ఊహలు ఎన్నో కోరికలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కసారిగా నన్ను క్షమించి చూసేని సినిమాలలాగా నువ్వు ఫోన్ పెట్టేస్తే ఆవిడ ఏమైపోతుంది? ఎమోషనల్ అమ్మ. చాలామంది ఆడవాళ్ళు చాలా ఎమోషనల్గా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చిందనుకో మగవాడు దిగమంగుతాడు, ఆడది బోరున ఏడుస్తుంది. చాలా ఎమోషనల్ ఉంటారు ఆడవాళ్ళు. అలాంటిది ఈ వయసులో ఆవిడని ఎందుకు ఇంత బాధ పెట్టడం? నువ్వు ముందే డిసైడ్ చేసుకో. నువ్వు వద్దు అనుకుంటే, నీ పిల్లలు వద్దంటే నువ్వు వద్దు అనుకుంటే మానేసేయి. వచ్చి ఒక ఆవిడతో మాట్లాడుకొని సినిమాలకు తిరిగి, షికార్లకు తిరిగి, ఫోన్లో మాట్లాడుకొని ఇన్ని అయిన తర్వాత నన్ను మర్చిపోంటే నువ్వు మర్చిపోతావేమో, ఆవిడ తొందరగా మర్చిపోలేదు. అలాంటి కేసులు నా దగ్గర బోలెడు ఉన్నాయి, ఎంతోమంది ఇలాగా. అందుకని నేను ప్రతి ఒక్కళ్ళకి మీరు మాట్లాడుకొని రండి అంట. తెలివితేటలు ఏంటంటే మాట్లాడేసామండి మా పిల్లలు వద్దని ఓకే అన్నారని నేను అవద్దని చెప్తారు నాకు. అంటే నేను చూడను కదా వాడు మాట్లాడారో లేదో అని చెప్పకుండా వచ్చి అబద్ధం చెప్తారు. ఏది మీ పిల్లలు నాతో మాట్లాడించండి అంటే ఒక్కళ్ళు మాట్లాడించాలి, ఇంతవరకు ఓకే ఒక్క ఆయన మాట్లాడించాడు. మీ పిల్లలు నిజమే అయితే నాతో మాట్లాడించమంటే మా అబ్బాయి ఊళ్ళో లేడండి, ఫోను అమెరికా కూడా ఎడుతుంది ఫోను. మీకు మీ అబ్బాయి ఊళ్ళో లేకపోతే ఎక్కడికైనా ఫోన్ వెళ్తుంది కదా, నా నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడమను, లేదా నాకు వాళ్ళ నెంబర్ నేను మాట్లాడతాను, అలాగే వచ్చాక చెప్తానని అంటాడు. మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయడు వాడు. ఇలా కొంతమంది తగ్గిపోతారు. మీరు మీ పల్లెలతో మాట్లాడుకొని రండి అనడం వల్ల. అది సమస్య ఏంటంటే పిల్లలతో మాట్లాడుకోవడానికి ఆడవాళ్ళు భయపడతారు, మగవాళ్ళు భయపడతారు. ఓకే. సో ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాజంలో చూసుకున్నట్లయితే ఎక్కువ డైవర్స్లు అవుతున్నాయి. అవును. సో అంటే పెళ్ళైన 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకి. సో వాళ్ళకి బంధం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పటికీ తెలియదు. ఇప్పుడే తెలియదు, ఎప్పుడు తెలుస్తుంది? అంటే మీరు ఇప్పుడు కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా తోడు నీడ, ఒక 50 ఏళ్ల తర్వాత ఒక తోడు అవసరం అని మీరు అంటున్నారు. సో ఇప్పుడు డివోర్సులు తీసుకుంటున్నారు, సో కొంతమంది అయితే సింగిల్ గా ఉంటున్నారు. సో వాళ్ళకి అసలు బంధం విలువ ఎప్పుడు తెలుస్తుంది? అసలు ఈ విడాకులు ఇవన్నీ తగ్గాలంటే సో ఏమేం మార్పులు జరగాలి అసలు బంధంలో? ఇప్పుడు మన సమాజం ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల కిందట తీసుకుంటే ఆడవాళ్ళకి చదువులు లేవు, పూజలు పునస్కారాలు, పిల్లల గండము, ఇంట్లో ఉండి వంట చేసుకోవడము తప్ప వాళ్ళకి వేరే ప్రపంచం తెలియదు. అయితే ఆల్టర్నేట్స్ అంటే సమాజం మారుతున్న కొద్దీ కూడా ఇప్పుడు ఇంట్లో వంట లేకపోతే హోటల్ కాకపోతే స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చేసాయి. అలాగే పెళ్ళి కాకపోతే లివ్ ఇన్ రిలేషన్, డైవర్స్ అయిపోతే లివ్ ఇన్ రిలేషన్లో ఉండొచ్చు కదా. ఆర్థిక స్వతంత్రం వచ్చింది ఆడవాళ్ళకి, అది తప్ప నేనంటే అలా ఖచ్చితంగా ఆర్థిక స్వతంత్రం ఉండాల్సిందే. కానీ అది సైడ్ ట్రాక్ పట్టకూడదు. సైడ్ ట్రాక్ పడుతోంది ఇప్పుడు. మాకు అసలు పెళ్ళొద్దు అంటున్నారు. పెళ్ళొద్దన్న వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో లేకుండా ఒక్కళ్ళు ఉన్నారో చూపించి నిజాయితీగా నాకు పెళ్లితో సంబంధం లేదు, పరాయి మగాడితో నేను మాట్లాడన్న ఆడది ఎంతమంది ఉన్నారు? అందరికీ కావాలి తోడు లెక్కలేని వాళ్ళు ప్రపంచంలో సృష్టిలో లేరమ్మా. పైకి చెప్తారు కానీ కాకపోతే మీకు బ్యాక్ డోర్ మెథడ్ వేరే దొరుకుతున్నారు, ఫ్రెండ్స్ దొరుకుతున్నారు. ఆ ఫ్రెండ్తో సినిమాలకో, షికార్లకో, హోటళ్ళకో బయటకు వెళ్ళడంతో మీ నీడ్స్ సాటిస్ఫై అయిపోతున్నాయి. అవసరమైతే ఫిజికల్ నీడ్ కూడా సాటిస్ఫై అయిపోతుంది ఒక అడుగు ముందుకేస్తే. ఇంక పెళ్ళి ఎందుకు? పెళ్ళి అంటే ఒక బరువు అన్న భావన బాగా యంగ్ జనరేషన్లో చాలా ఎక్కువ ఉంది. అందుకే పెళ్ళికి ఇష్టపట్టాల. పెళ్ళి అంటే అడ్జస్ట్మెంటు, సర్దుకోవాలి. ఎందుకు సర్దుకోవాలి? నా స్వేచ్ఛ నాకుండగా, నా స్వతంత్రం నాకుండగా ఇది వదిలిపెట్టుకొని ఇంకొకటి ఇంటికి వెళ్ళడం ఎందుకు? వాడు చెప్పినట్టు నేను వినడం ఎందుకు? హాయిగా ఇలా ఉంటే నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో సినిమాలు షికార్లు అన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా పెళ్ళి ఎందుకు? అదేదో సామెత చెప్పినట్టు మళ్ళీ సామెతలు అంటే గొడవ వస్తుంది. అంచేత పెళ్లితో అవసరం లేకుండానే మన పబ్బం గడిచిపోతున్నప్పుడు పెళ్ళి అవసరం ఉండదు. అలాగే ఇది వరకు వంట తప్ప వేరే మార్గం లేదా? హోటల్సే లేని రోజుల్లో
ఇంట్లో వండింది తినాల్సిందే తప్ప కాదని బయటికి వెళ్ళి తినే ఆప్షన్ లేదు. ఆ తర్వాత హోటల్స్ వచ్చాయి. ఇంట్లో కాకపోతే నేను బయట తింటా అన్న ఆప్షన్ వచ్చింది. బయటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు హోటళ్ళే కాకుండా స్విగ్గీ జొమాటోలు కూడా వచ్చాయి. అంతే దాదాపు ఆడవాళ్ళు పెళ్లి చేయడం మానేశారు, వంటలే మానేశారు. స్విగ్గీ నుంచి ఆర్డర్ ఇచ్చుకుంటారు, వచ్చేస్తాయి, తినేస్తారు. ఆప్షన్ ఎప్పుడైతే దొరికిందో ఏ కాకపోతే బి, బి కాకపోతే సి అన్నట్టు ఆప్షన్కి వెళ్ళిపోతారు. ఇది కాదంటే పెళ్ళి వద్దు అంటే ఒకప్పుడు విడాకులు లేవు. 100 ఏళ్ల కింద మన దేశంలో విడాకులు లేవు. మనం దిగుమతి చేసుకున్నాం ఫారెన్ నుంచి. విడాకులు మొదలయ్యాయి. అవి పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. అంచేత ప్రతి జంట కూడా ఓ ఏడాది దాకా ఉంటారో లేదో కూడా డౌటే. సంపన్న కుటుంబాల్లో లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేటు 2,000 3,000 పెట్టి పెళ్లి చేస్తున్నారు. పెద్ద షామియానాలు, పందిళ్ళు ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ పెళ్ళి ఏడాది ఉంటుందో లేదో తెలియదు. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ అంటే ఏదో చేస్తారు, వాళ్ళకి చేతనైనట్టు. అది ఫైనాన్షియల్ లాస్ పెద్దగా లేదు. సంపన్న కుటుంబాల ఆ లాస్ కూడా ఉంది. వీళ్ళు విడిపోయినందుకే ఏడుస్తారా? ఇన్ని ఖర్చు పెట్టాము, ₹1 కోటి ఖర్చు పెట్టి పెళ్లి చేశాము, వీళ్ళు ఇలా ఏడాదికే విడిపోతున్నారు నేడవాళ్ళ పేరెంట్స్. ఈగో ప్రాబ్లం, ఎవ్వరూ తగ్గరు. అంటే మగవాళ్ళు కూడా అంటే ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వైఫ్ని అన్నీ తెస్తున్నామా అన్నీ ఆవరుస్తున్నామా అనే చూస్తారు. కానీ సో మామూలు పట్టించుకోవడం తగ్గుతుంది అని చెప్పేసి ఈ మధ్యన మహిళలు చాలా మంది తగ్గుతుంది అంటే అమ్మ ఎప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, తర్వాత దాన్ని ఏమంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చొని పని చేసుకుంటారు కదా అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పని చేసుకుంటూ మధ్యలో వెళ్ళి కూర కలిపి రావడం కుదరదు కదా. తలుపేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమే. అది సాయంత్రం 5 అయితే ఆఫీసులో అయిపోతాయి, కట్టేసి బయటపడేవారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత 7 అయినా 8 అయినా కూడా ఇది అవ్వటం లేదు. అర్ధరాత్రి అయినా కూడా అది కంటిన్యూ చేయాల్సిందే. అంచేత మగవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది. లక్షల ప్యాకేజీలు వస్తున్నాయి, బాగానే ఉంది. కానీ వర్క్ విషయంలో కూడా ప్రైవేట్ కంపెనీలో తాటొలిచి పని చేయించుకుంటారు, తేడా వస్తే ఒప్పుకోరు కదా. అంచేత వర్క్ స్ట్రెస్ చాలా ఉంటుంది. ఈ స్ట్రెస్లో పడి ఫ్యామిలీకి తగిన టైం ఇవ్వలేకపోతున్నారు. ఆడవాళ్ళైనా అంతే, మగవాళ్ళైనా అంతే. ఎవరు ఫ్యామిలీ అంటే ఈ ఆదివారం మనం కూర్చొని మాట్లాడుకుందాం అనే టైం లేదు. తర్వాత పేరెంటింగ్ సమస్య అంటే పిల్లలు పుడితే వాళ్ళకి టైం పెట్టాలి. టైం ఏది? టైం లేదు ఎవరికి. నాకు టైం లేదు, నీకు టైం లేదు. పిల్లలు ఎవరు చూస్తారు? ఒక ఆయానో ఒక నానినో పెట్టుకుందాం, వాళ్ళు చూస్తారు అంతే. అమ్మ ఊళ్ళో పెరగాల్సిన పిల్లలు ఆయా ఊళ్ళో పెరుగుతున్నారు. అమ్మ చుట్టూ చేసుకుని నిశ్చింతగా నిద్రపోవాల్సిన పిల్లలు టెడ్డీ బేర్ని పక్కలో వేసుకొని పడుకుంటున్నారు. అది ఇంకొక దురదృష్టం. అంటే ఫ్యామిలీకి దాటి ఇంకా పిల్లల దాకా వెళితే. అందుకని వర్క్ స్ట్రెస్ పెరిగిన తర్వాత ఎవ్వరూ టైం పెట్టలేకపోతున్నారు ఫ్యామిలీకి. భార్య అయినా అంతే, భర్త అయినా అంతే. అందువల్ల బంధాలు నిలబడట్లేదంట. అందువల్ల కూడా కొంతవరకు కారణం అది కూడా. బంధాలు నిలబడకపోవడానికి ఏంటంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉండాలి. ఏదో నేను ఇంత తెచ్చాను, ₹1,00,000 తెచ్చాను, నీకు ఇచ్చేసాను, నువ్వు ఇల్లు నడుపుకో అంటే పెళ్ళ ఇంట్లో కూర్చొని నడుపుకునే పరిస్థితి ఆవిడకి లేదు. నేను 50,000 నీకు ఇస్తున్నాను, నువ్వే ఇల్లు నడుపుకో. అది 1,50,000 2 లక్షలు పెట్టి ఏం చేస్తారు? ఇంట్లో ఏం కావాలో మహా అయితే ఫర్నిచర్ కొంటారు, ఇంట్లో ఏసీ కొంటారు, పెద్ద పెద్ద టీవీలు కొంటారు, కారు కొంటారు, అన్నీ ఉన్నాయి. కానీ భార్యాభర్తలు ఇలా కూర్చొని మాట్లాడుకుని ఎన్నాళ్ళైంది? కలిసి ఒక టేబుల్ మీద భోజనం చేసి ఎన్నాళ్ళైంది? అసలు కలిసి ఒక రూమ్లో నిద్రపోయి ఎన్నాళ్ళైంది? రూమ్స్ కూడా ఇప్పుడు సపరేటే. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళ రాత్రి పగలు పనులు చేసుకుంటుంటే, వాడు కంప్యూటర్ పెట్టి పనులు చేసుకుంటుంటే ఆ లైట్కి ఇవిడికి నిద్ర పట్టదు. అందుకని ఆవిడ సపరేట్ రూమ్కి వెళ్ళి పడుకోవాలి. ఎవరి రూములు వాళ్ళవైపోయాయి. పిల్లల రూములు వేరు, పెద్దల రూములు వేరు. ఒకే ఇంట్లో అపరిచితుల్లా బ్రతుకుతున్నారు చెప్పాలంటే. అంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడు ఎలా ఉండేది అసలు? జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటప్పుడమ్మా ఒకప్పుడు బాగుండేది. అంటే ఇప్పుడు పాతకాలం వాళ్ళం కాబట్టి ఆవిడకి ఆ కాలమే బాగుంటుంది అంటారు. కానీ జాయింట్ ఫ్యామిలీస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, లేకపోలేదు. కానీ రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉండేవి. అంటే బంధాలు చాలా బలంగా ఉండేవి. తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, మనవాళ్ళు కానీ, మనవరాలు కానీ, ఏది కానీ బంధాలు చాలా బలంగా ఉండేవి. ఇలా విడిపోవడాలు, కొట్టుకోవడాలు ఉండేవి కాదు. ఏదైనా ఇంకొక డిక్టేటర్షిప్ కూడా ఉండేది దాంతోపాటుగా. అంటే ఇంటి పెద్ద ఏది చెప్తే అది పిల్లలు వినాలి. తాతగారు చెప్తే తండ్రి వినాలి, తండ్రి చెప్తే పిల్లలు వినాలి. అలా జనరేషన్స్ టుగెదర్ ఇంటి యజమాని ఎవరు చెప్తే అది ఫాలో అవటమే. అంతే తప్ప నా ఇష్టం అది, నా ఇష్టం ఇది అని చెప్పే లేవు. ఇప్పుడు 3 ఏళ్ల పిల్లాడు కూడా నా ఇష్టం ఇది, నేను ఆ డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ వేసుకుంటాను, నేను ఇదే కావాలి అని చెప్పుకుంటున్నారు. 3 ఏళ్ల పిల్లలకు ఉన్నపాటి స్వేచ్ఛ 40-50 ఏళ్ళు వచ్చినా ఆ జనరేషన్లో లేదు. ఎందుకంటే ఇంటికి ఒక డిక్టేటర్షిప్ ఉండేది. ఒక పెద్దవాడు వాడు చెప్తే ఫాలో అవడమే, అది కాదు ఇది అని మాట్లాడే పరిస్థితి లేదు. దానివల్ల నష్టమైన ఫ్యామిలీ అంతా ఒక తాటి మీద నడిచేది. ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు తండ్రి దారి తండ్రిదే, తల్లి దారి తల్లిదే, పిల్లల దారి పిల్లలదే. పిల్లలు ఏమైపోతున్నారు?
10th క్లాసు కాలేజీకి వచ్చిన తర్వాత 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు చిన్న వయసులోనే. కాలేజీకి వచ్చిన తర్వాత డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు అవి స్కూళ్ళ దాకా కూడా పాకాయి, పేపర్లలో మొత్తుకుంటున్నారు. స్కూళ్ళకు కూడా డ్రగ్స్ పాకాయి, ప్యాకెట్లు స్కూళ్ళల్లో అసలు పిల్లలకి ఎలా వస్తున్నాయని. పేరెంట్స్కి వాళ్ళని అబ్జర్వ్ చేసే తీరిక లేదు. రాత్రి ఎప్పుడో 7, 8, 9 వస్తారు, ఏదో ఇంత తింటారు, పడుకుంటారు. పిల్లలు ఏం చదువుతున్నారో చూసే ఓపీ లేదు. పిల్లలు అసలు ఫోన్లో ఏం చూస్తున్నారో చూసే ఓపీ లేదు. ఇంత పిల్లలకే ఫోన్లు, అంతంత 14 మైనార్టీ తేరకుండానే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవ్ చేయడం, ఎక్కడో యాక్సిడెంట్ చేయడం, కేసులు, లక్షలు ఇచ్చి వదిలించుకొని పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవడం. లక్షలు ఇచ్చి వదిలించుకొని తెచ్చుకునే బదులు అసలు ముందే మనం వాడికి కారు తాళం ఎందుకు ఇచ్చాం? కారు తాళం నువ్వు ఇస్తే కదా వాడు డ్రైవ్ చేశాడు. అసలు ఎందుకు ఇస్తున్నావు? అలా అయిపోయింది. అంటే సమాజం మారుతోంది, కానీ ఏ దిశగా పెడుతోంది? మారే సమాజాన్ని మనం ఏం చేయలేం, కానీ పేరెంట్స్ కూడా బాధ్యత తెలియాలి పిల్లల పట్ల. అలాగే భార్యాభర్తలకు కూడా వాళ్ళ వాల్యూ తెలియాలి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పిల్లలు ఏం చేస్తారు? ఓహో ఇలాగే ఉంటారు కావాలి, మూడు పెళ్ళామంటే అనుకుంటారు. వాళ్ళకి మనం ఏం చూపిస్తున్నాం, వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం, సమాజంలో మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం వాళ్ళకి? మూడు పెళ్ళామంటే కొట్టుకోవడమే అన్న ఇంప్రెషన్ వాళ్ళలో బలంగా పడుతుంది. పెళ్ళయ్యాక వాళ్ళు కూడా ఓహో మేమే కొట్టుకోవాలి కావాలనుకుని కొట్టుకుంటారు. అంచేత మనం ఎఫెక్షన్ చూపిస్తే పిల్లలు ఎఫెక్షన్ చూపిస్తారు. ఒకప్పుడు ఓల్డేజ్ హోమ్స్ లేవు, 100 ఏళ్ల కిందటి ఓల్డేజ్ హోమ్లే లేవు. మంచాన పడ్డా, పెరాలసిస్ వచ్చినా, ఏమొచ్చినా పిల్లలే చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఓల్డేజ్ హోమ్లు వచ్చేసాయి. అసలు కొంతమంది పిల్లలు పెళ్లి కూతురు ముందే చెప్తుంది, మీ వాళ్ళు మన ఇంటికి రావడానికి వీల్లేదు, ఓల్డేజ్ హోమ్లో ఉండాలి, కావాలంటే డబ్బులు పంపించు, అంతే అంతే తప్ప వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. కానీ మా వాళ్ళందరూ మాత్రం మా ఇంటికి వస్తారు, నువ్వు చూడాలి. ఇలాంటి కండిషన్లు ఎక్కువ అవుతున్నాయి, ఇలాంటి జోక్స్ ఎక్కువ అవుతున్నాయి. అంచేత పెద్దవాళ్ళు అంటే ఒక గౌరవం ఎప్పుడైతే పోయిందో అది ఎలా పోతుంది? వీళ్ళు పెద్దవాళ్ళని గౌరవిస్తే వీళ్ళు వీళ్ళ పిల్లల్ని గౌరవిస్తారు. అది తాత మనవాడి సినిమాలో చెప్పినట్టు, వాడి తండ్రిని గొయ్యి తీస్తుంటే పాతిపెట్టడానికి వాడి పిల్లాడు కూడా చిన్న పుల్లతో గొయ్యి తీస్తున్నట్ట. ఎందుకురా అంటే, మీ నాన్నకి నువ్వు చేసిన మర్యాద రేపు నేను కూడా నీకు చేయాలి కదా అని. నువ్వు మీ నాన్నని గొయ్యి తీసి పాతిపెడితే రేపు నేను కూడా ఒక గొయ్యి తీయాలి కదా పాతిపెట్టడానికి. అలాగే పిల్లలు కూడా నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళ పట్ల భయభక్తులతో ఉంటే మన పిల్లలకు ఆటోమేటిక్గా వస్తుంది. అది జనరేషన్స్ టుగెదర్, అది వంశపారంపర్యంగా రావాల్సిందే. మన పేరెంట్స్ని ఎదిరించాం, మన పిల్లలు రేపు పొద్దున మన ఎదిరిస్తారు. 25 ఏళ్ల వయసులో మనకి తెలియదు, కానీ మనకే 60 ఏళ్ళు వస్తాయి. ఇవాళ 25 ఏళ్ళు ఎప్పుడు 25 ఏళ్ళ ఉండవు కదా, మనకే 60 ఏళ్ళు వస్తాయి. అప్పుడు మన పిల్లవాడు 25 ఏళ్ళ వాడు అవుతాడు, వాడప్పుడు మన ఎదిరిస్తాడు. అంచేత రెస్పెక్ట్ అనేది పైనుంచి రావాలి, స్టార్టింగ్ నుంచి ఉండాలి. థ్యాంక్స్ అమ్మా, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ. థ్యాంక్ యూ. ఇలాంటి విషయాలు తెలియాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ వీటీవీ ఛానల్. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.